This is Gidja Vagdevi from TTTWS 130 batch. Sir is an Impact Certified Trainer, core team member for Kamareddy District in charge, NPL Master and Practitioner, working as a government teacher by profession, motivational speaker by passion, addressed more than 10,000 people through offline and online sessions. Welcome, sir, Mr. Nakka Naveen Garu. Sir, now the virtual dais is yours. Thank you so much, Vagdevi. ನಾಗಮಂದಿ ಹೋಗಿರ್ತಾನ ಫೋನ್ Thank ಹೇಳ್ತೀರ you, sir. ಯಾಕಂದ್ರ ಹೋಗಿಂಗ್ ಸುಮ್ ಕೂಡ ಮಾಡ್ಸಿರಲ್ಲ ಆಗ ಅವರು ಎಲ್ಲಿ ಹಿಂಗ್ ಆಯ್ತದ Mute చేయమ్మ వాళ్ళకి. Yes, sir. కోస్ట్ ఉందా? నాకు కూడా కోస్ట్ ఇస్తారా? దీనికి ఓన్లీ హోస్ట్ ఉంది సార్, మీకు నేను హోస్ట్ ఇచ్చేస్తాను. ఓకే అండి, చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ ఈరోజు చూడడం. ముఖ్యంగా మా పాత బ్యాచ్ ఉన్న వాళ్ళని చూడడం అనేది చాలా హ్యాపీ. వాగ్దేవి గారు, మేడం గారు, హుస్సేన్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ పాసిబుల్ ఆన్ యువర్ వీడియోస్, జర్నీలో ఉంటే తప్ప, మీరు ఇంట్లో అంటే ఉండలేని స్థితిలో ఉంటే తప్ప వీడియో ఆన్ చేసుకోకండి. మిగతా సందర్భాల్లో వీడియో ఆన్ చేసుకుంటే బాగుంటుంది. ఈపీఎస్లో ఫస్ట్ సెషన్ ఎవరు చెప్పారమ్మా? ఈ స్టేజ్ ఫియర్ సంబంధించి ఎవరు చెప్పారు? సార్ రామ్ కమల్ సార్ చెప్పారు. ఓకే అండి, రేణుక గారు, ఇఫ్ పాసిబుల్ ఆన్ యువర్ వీడియో. విజయ్ కుమార్ గారు, సో మీ ఫోటో చాలా బాగుంది, మీ వీడియో ఆన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే అండి, ఒకసారి వీడియో ఆన్ చేస్తే మనం సెషన్ అనేది స్టార్ట్ చేసుకుందాము. ఎక్స్క్యూజ్ మీ సార్, నాది వీడియో ఇది కెమెరా పోయింది సార్, వర్షంలో చినుకులు పడి ఓకే అండి, వీడియో రావట్లేదు సార్. సారీ సార్. ఓకే అండి, ఓకే, పర్లేదు. థ్యాంక్ యూ సార్. యా, ధనంజయ్ గారు, హ్యాపీ. ఐఎమ్ ఆల్సో సారీ సార్. ఓకే, హ్యాపీ ఈవినింగ్ సార్. నా మొబైల్ హీట్ అవుతుంది సార్, అందుకే నేను వీడియో ఆఫ్ లో ఉంటుంది. ఓకే ఓకే అండి, పాసిబుల్ వీడియో ఆన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే వీడియో ఆన్ చేసుకుంటే ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు వీడియో ఆఫ్ చేసుకున్నట్లయితే మీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉండదు. మీరు మాట్లాడుతున్నారా, చూస్తున్నారా, వింటున్నారా, లేదా పక్క వాళ్ళతో మాట్లాడుతున్నా మనకేమీ తెలియదు కదా. సో వీడియో ఆన్ చేసుకుంటే మనం సిన్సియర్గా మనం కూర్చొని వింటూ ఉంటాం కాబట్టి అందుకనే వీడియో ఆన్ చేసుకోమని చెప్పేసి అన్నాను. ఎవరైతే మనం నేర్చుకోవడానికి 100% టైం 100% మనం కేటాయిస్తామో తప్పకుండా 100% నేర్చుకుంటాం. మనం ఒకవేళ మనము ఎంత టైం ఇస్తే అంతే నేర్చుకుంటాం, ఏ విధంగా ఇస్తే అంతే నేర్చుకుంటాం. సిన్సియర్గా ఇచ్చినాం అనుకోండి, సిన్సియర్గా డిసిప్లిన్గా ఉన్నాం అనుకోండి, తప్పకుండా మనం 100% నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే డియర్ ఫ్రెండ్స్, స్టేజ్ ఫియర్ ఈరోజు టాపిక్ మీ అందరికీ తెలుసు. స్టేజ్ ఫియర్ అని చెప్పేసి, స్టేజ్ ఫియర్ మీ అందరికీ ఉందా? ఎవరికి ఉందండి? ఒక్కసారి ఉన్నవాళ్ళు థమ్స్అప్ పెట్టండి, లేని వాళ్ళు సైలెంట్గా ఉండండి. రేణుక గారికి స్టేజ్ ఫియర్ ఉంది, శివకుమార్ గారికి ఉంది, విజయ్ కుమార్ గారికి ఉంది. ఓకే, సో మిగతా వాళ్ళు ఎవరికి? భరత్ గారు మెల్లిమెల్లి ఒక్కొక్కరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఓకే సంతోష్ భారత్ సంతోష్ గారికి ఉంది. ఓకే అండి, నో ప్రాబ్లం. ఈరోజు స్టేజ్ ఫియర్ మా జయభారత్ అమ్మ గంగమణి మేడం గారు ఆల్రెడీ మిమ్మల్ని పలకరించాను, మీరు అప్పటికి మీరు వీడియో ఆన్ చేసుకోలేదు. ఓకే, స్టేజ్ ఫియర్ అనేది అందరికి ఉంటుందండి. ఎంత గొప్ప స్పీకర్ అయినా ఎవరికైనా సరే ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ అనేటి స్టేజ్ ఫియర్ ప్రతి ఒక్కరికి కామన్ అంటే వెరీ కామన్. కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేస్తారో ఈ పబ్లిక్ స్పీకింగ్ కానీ లేదైనా సెషన్లో ఏదైనా సమావేశంలో మాట్లాడే వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఈ స్టేజ్ ఫియర్ అని ఉంటుంది. స్టేజ్ ఫియర్ లేదు అని మాత్రం ఎవరికి అనుకోకండి. ఎంత గొప్ప స్పీకర్ అయినా ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ ఫ్యూ మినిట్స్ అనేటి స్టేజ్ ఫియర్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఒక నాడి పల్స్ పట్టడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ ఫియర్ అనేది కామన్ అండి, ఎంత పెద్ద స్పీకర్ అయినా సరే. సో స్టేజ్ ఫియర్ అనేది అందరికి కామన్ ఉంటుంది కాబట్టి మనం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ స్టేజ్ ఫియర్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి అనే విషయాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. తప్పకుండా మీలో కొంత ఫియర్ని పోగొట్టుకోవడానికి స్టేజ్ ఫియర్ అంటే ఫియర్లో చాలా రకాలు ఉంటాయి. స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడానికి అవసరమైన టెక్నిక్స్ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అవి ఫాలో కనుక మీరు అయినట్లయితే తప్పకుండా ఈ 21 days తర్వాత ఈ ఆఫ్లైన్ సెషన్ తర్వాత యూ విల్ బికమ్ ఏ గ్రేట్ స్పీకర్.
గ్రేట్ ట్రైనర్ ఆల్సో. ఓకేనండి. సో జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మీ జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఎస్, అందరూ కూడా హ్యాండ్ రైజ్ చేశారు. జీవితంలో ఏదైనా అనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయమంటే చేశారు. ఎస్, జీవితంలో నేను అనుకున్నది అంటే మీరు అనుకున్నది మాత్రమే సాధించాలి అని అనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు అంటే ఈ రెండింటి తేడా ఏంటి సార్? ఇప్పుడు మీకు ఆ రెండింటి తేడా చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను ఇక్కడున్నాను, నాకు కొద్ది దూరంలో ఒక పెద్ద వాల్ ఉంది, గోడ ఉంది. ఒక బంతితో నేను కొట్టాను. ఆ కొట్టిన దగ్గర ఆ గోడ యొక్క కొట్టిన దగ్గర బంతి యొక్క ఇమేజ్ అనేది అక్కడ అంటే ఒక మరక ఏదైనా పడుతుందో దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని సర్కిల్ గీసి ఇది చేయడం అనేది నేను జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే దాని కిందకి వస్తుందండి. లేదా మనం జీవితంలో నేను అనుకున్నది సాధించాలి అని అంటే అక్కడికి వెళ్ళి మనం గోడలో ఒక సర్కిల్ అనేది గీసిన తర్వాత కొద్ది దూరం నుండి నిలబడి బాల్తోని కరెక్ట్ ఆ సర్కిల్లో కొట్టడమే నేను అనుకున్నది సాధించాలి. అంటే మన జీవితంలో ఏదో ఒకటి సాధించాలా, కాకపోతే మనం అనుకున్నది సాధించాలా. ఎవరైతే మనం అనుకున్నది సాధించాలని అనుకుంటారో తప్పకుండా వాళ్ళు సాధిస్తారు. ఏదో ఒకటి సాధించాలనుకోండి, ఏది పడితే అది డిస్ట్రాక్షన్స్కి మనం లోన్ అవుతూ ఉంటాం అన్నమాట. సో మనకు కావాల్సింది ఏదైతే మనం కావాలని అనుకుంటున్నామో దానికి మనం ఏం చేయాలి, మనం స్పెసిఫిక్గా రాసి పెట్టుకోవాలి. నేను ఏం సాధించాలనుకుంటున్నాను, ఏం చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి రాసుకొని పెట్టుకుంటే కనుక తప్పకుండా అది సాధించడానికి మనం యాక్షన్ అనేది చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. తప్పకుండా దాన్ని రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. మనం ఇంట్లోకించి బయలుదేరేటప్పుడు లేదా ఇంట్లో ఉన్నప్పుడు మనం ఏమనుకొని వెళ్ళాలి, బయటకు ముందే డిసైడ్ అయ్యి ఈ పలానా ఊరికి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి వెళ్తామా, లేకుంటే బయటకు వెళ్ళి అన్ని రెడీ చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మనం ఆలోచిస్తామా ఎటు వెళ్ళాలి అని చెప్పేసి? ఎవరన్నా ఒకరు అడ్మిట్ చేసుకొని చెప్పండి. ధనంజయ్ గారు చెప్పండి సార్. ముందే అనుకుంటాం సార్ ఆల్రెడీ. ముందే మనం ఇంట్లోనే ముందే అనుకొని అన్ని రెడీ చేసుకొని ఎక్కడికి లగేజ్ కావాలి, ఎన్ని రోజులకు కావాలి సరిపడా అని చెప్పేసి ముందే అనుకొని ఏ ఊరికి వెళ్ళాలని చెప్పేసి ముందే అనుకొని మనం బయటకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అంతేగాని మనం ఏది అనుకోకుండా అన్ని రెడీ చేసుకుని వచ్చి బయటకు వచ్చిన తర్వాత మనం ఆలోచించాం కదా. సో ఇక్కడ కూడా ఎంత అనమాట, ఈ 21 days, ఈ 25 days ఏదైతే ఉన్నాయో ఈ పీరియడ్ ఏదైతే ఉందో మీరు ఏమనుకొని ఈ సెషన్లో జాయిన్ అయ్యారో దానికోసం మీరు 100% మీరు ఏం కావాలనుకుంటున్నారో దానికోసం మీరు కేటాయించగలిగినట్లయితేనే మీరు ఏదైతే అనుకున్నారో ఆ గోల్ అనేది రీచ్ కాగలుగుతారు. ఈ సెషన్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఒక మంచి పబ్లిక్ స్పీకర్ కావాలనుకున్నారు, మంచి ఒక ట్రైనర్ కావాలనుకున్నారు అని అనుకుంటేనే మీరు ఈ 21 days లైవ్ సెషన్స్ ఈ విధంగా వినగలుగుతారు. మంచి మీకు ఇచ్చినటువంటి టాస్క్ మీరు కంప్లీట్ చేయగలుగుతారు. అవునండి. ఆ టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఒక మంచి స్పీకర్గా, ఒక మంచి ట్రైనర్గా మారడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు అనుకున్నది సాధించడానికి సరైనటువంటి విధానం ఇది. ఒకవేళ మీరు ఏది అనుకుంటే అది అయితే లేకుంటే లేదని మీరు అనుకున్నారనుకోండి, సో ఇలాగే ఉంటుంది. మనం సెషన్లో జాయిన్ అవుతాం, 8 o'clock ఆన్ చేసి పెడతాము. ఆన్ చేసి పెట్టిన తర్వాత వీడియో ఆఫ్ చేసుకుంటాము. మన ఇంట్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాము. ఉంటాయి, ప్రతి ఒక్కరికి వర్క్స్ ఉంటాయండి ఈ టైంలో. కానీ మనం దీనికోసం మీరు అనుకున్నారు స్పీకర్ కావాలి, ట్రైనర్ కావాలి అనుకుంటున్నారు కాబట్టి మీరు వీడియో ఆన్ చేసుకొని మీరు కూర్చుంటే తప్పకుండా మీరు ఒక మంచి స్పీకర్, ఒక మంచి ట్రైనర్ కాగలుగుతారు. అలా కాకుండా ఏదో ఒకటి నేను అవుతాను లేకుంటే లేదని అనుకోండి, ఇలాగే వీడియో ఆఫ్ చేసి చాలా హ్యాపీగా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం జరుగుతుంది. సో మీరు వీడియో ఆఫ్ చేసుకున్న వాళ్ళంతా మీరు వినట్లేదని కాదు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ వీడియో ఆన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో స్టేజ్ ఫియర్, అవునండి. స్టేజ్ ఫియర్లో ఈ స్టేజ్ ఫియర్ అనేది ఎక్కడ ఉంటుందండి? స్టేజ్ మీద ఎక్కడ ఉంటుంది ఫియర్ అనేది తెలుసా ఎవరికైనా? స్టేజ్లో ఏ కార్నర్కి ఉంటుంది? రైట్ కార్నర్కి ఉంటుందా, లెఫ్ట్ కార్నర్కి ఉంటుందా, మిడిల్లో ఉంటుందా, ఎక్కడ ఉంటుంది స్టేజ్ ఫియర్ అనేది? సార్ పార్థసారథి గారు చెప్పండి సార్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. స్టేజ్ ఫియర్ అన్నది సార్ మన హార్ట్ లో ఉంటుంది సార్. హార్ట్ లో నుంచి భయం వస్తుంది, మైండ్ నర్వస్ నుంచి భయం అనేది కలుగుతుంది సార్. ఎక్కడ ఉంటుందండి స్టేజ్ అనేది? స్టేజ్ మీద అనేది ఉండదు, ఏ కార్నర్లో ఉండదు, ఏ మిడిల్లో ఉండదు అని సార్ చెప్పేది అంటే మనలో ఉంటుంది ఫియర్ అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. అవునండి. సో మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను, ఒకసారి చూడండి. స్టేజ్ ఫియర్ అనేది ఎక్కడో ఉండదు, కేవలం మనలో ఉంటుంది, మన ఆలోచనలో మాత్రమే ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఇమేజ్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ఏం కనబడుతుందండి ఇమేజ్లో? ఒకసారి చూడండి.
ఇమేజ్ విజిబులా అందరికి? ఎస్ సార్. యా, చూడడానికి చాలా బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది చెస్ బోర్డ్లోని ఒక కాయిన్ అన్నమాట. ఏం కాయిన్ అది? బయట ఉన్నది చూడండి, ఏం కాయిన్ కనబడుతుంది మీకు అక్కడ? కింగ్. కింగ్ అవునండి. కింగ్ సో కింగ్ కనబడుతుంది, కానీ అద్దంలో చూసుకుంటే ఎలా కనబడుతుంది? సోల్జర్ లాగా కనబడుతుంది. సోల్జర్. కదా? సో మీరు అంతా చూడడానికి చాలా బాగున్నారు, ఫిట్ గా ఉన్నారు, కానీ మీ మనసులో ఏదైతే ఫియర్ ఉందో మిమ్మల్ని మీరు ఏ విధంగా చూసుకుంటున్నారు అనేది ఇక్కడ అద్దం మనకు చూపిస్తుంది అనా. సో మీలో కనుక ఫియర్ కనుక ఉన్నట్లయితే మీరు ఎంత బాగున్నా, చూడడానికి ఎంత అందంగా ఉన్నా, ఎంత బలిష్టంగా ఉన్నా, ఎంత ఫిట్గా ఉన్నా, మనలో కనుక భయం కనుక ఉన్నట్లయితే మనల్ని మనం ఇమేజ్లో అద్దంలో కనుక చూసుకున్నట్లయితే ఒక సోల్జర్ లాగా మనం కనబడతాం అన్నమాట. అంటే మనల్ని మనం ఏ విధంగా చూసుకుంటున్నాం, మనం ఎలా ఉన్నా సరే మనం ఏ విధంగా చూసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. సో మనకి ఏమీ లేకున్నా సరే మనం బాగా కాన్ఫిడెన్స్గా మనం ఫీల్ అయినాం అనుకోండి, తప్పకుండా మనల్ని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా మనం చూసుకోగలుగుతాం. కానీ ఇక్కడ ఈ కింగ్ ఉన్నాడు, కానీ అతని యొక్క ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా ఉంది, కాబట్టి అతను తక్కువ అంచనా వేసుకొని చూస్తున్నాడు. సో అదే మనం ఫియర్ అంటాం. ఇక్కడ ఒక సోల్జర్ లాగా కనబడుతున్నాడు. ఫియర్ అంటే ఏంటి? ఫియర్ అంటే భయం, మనలో ఉన్నటువంటి భయం. అవునండి. సో ఇదంతా కూడా చూడడానికి బాగుంది, కానీ అద్దంలో తనని తాను చూసుకునేసరికి చాలా తక్కువ అనే భావన కలుగుతుంది. అంటే ఇది చాలా రకాలుగా రావచ్చు. అంటే వేరే వాళ్ళు అనడం ద్వారా రావచ్చు, వేరే వాళ్ళు చెప్పడం ద్వారా రావచ్చు, మన పాత అంటే ఇంతకుముందు మన జీవితంలో జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా మనల్ని మనం తక్కువ చేసుకోవడం కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, రకరకాల కారణాలు ఉంటాయండి. సో మనల్ని మనం ఏ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే మన అందరం చూడడానికి చాలా బాగున్నా మనము స్టేజ్ మీదకి వెళ్ళేసరికి ఒక రకమైన భావన కలుగుతుంది. నేను చెప్పగలనా అని ఎప్పుడైతే మనకు డౌట్ అనిపించింది అనుకోండి, నేను చెప్పగలనా, నేను మాట్లాడగలనా, నా స్పీచ్ వాళ్ళు వింటారా అని మనకు ఎప్పుడైతే మనకు డౌట్ అనిపిస్తుందో అప్పుడు ఏమవుతుంది, మనలో డిఓయుబిటి, డౌట్ స్పెల్లింగ్ ఏంటండి? డిఓయుబిటి. దాన్ని 2 వర్డ్స్గా డివైడ్ చేద్దాం. డూ. డిఓ అంటే డూ, ఎస్ మనం అనుకుంటే నేను చేయగలుగుతాను. కానీ ఇప్పుడు యూబిటి అని ఉందా, దాన్ని కొంచెం బిని ముందు తీసుకొచ్చి యూని మధ్యలో పెట్టినామనుకోండి, బట్ అనే అక్షరం, బట్ అనే పదం అవుతుంది. డూ బట్, నేను చేయగలుగుతాను, కానీ ఎప్పుడైతే ఈ కానీ అనే పదం వచ్చిందో, ఎప్పుడైతే మనకు డౌట్ అని అనిపించిందో అప్పుడే మనలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. మనం సరిగా చెప్పలేని పరిస్థితి ఉంటుంది అన్నమాట. మన స్పీచ్ మనం సరిగా చెప్పలేకపోవచ్చు, మన స్పీచ్ని సరిగా మనము డెలివరీ చేయలేకపోవచ్చు. ఎప్పుడు మనలో మనకి సెల్ఫ్ డౌట్ కనుక ఉన్నట్లయితే మనము ఇలాంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది. సో మనల్ని మనం నమ్మలేకపోతున్నాం. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ఫియర్ అంటే ఫాల్స్ ఎవిడెన్స్. వాస్తవానికి మనల్ని మనం చూసుకోవడం అనేది, మనం చూస్తున్నాం, మనల్ని మనం మన యొక్క ఆలోచనలు మనం చూస్తున్నాం. మన యొక్క ఎవరో మాట్లాడుతున్నారు, వాళ్ళని మ్యూట్ చేద్దాం. అంటే ఇవన్నీ చూడడానికి నిజమైనటువంటి విషయాలు కావాలి. ఎదుటి వాళ్ళు మనం తక్కువ అంచనా వేసినా, ఎదుటి వాళ్ళు మీరు డిస్కరేజ్ చేసినా, ఏం చేసినా కానీ వాళ్ళు వాస్తవానికి వాళ్ళు అనుండొచ్చు, కానీ మనం దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాం అనే దాని మీద మన యొక్క డెలివరీ, మన యొక్క కంటెంట్, మన యొక్క సబ్జెక్టు, మన యొక్క స్పీచ్ అనేది ఆధారపడి ఉంటుంది. కాకపోతే మనల్ని మనం ఎలా ఫీల్ కావాలి, మనం మంచిగా ఫీల్ అవుతేనే ఆ ఫియర్ అనేది మనం తీసేయగలుగుతాం. అలా కాకుండా వేరే వారి విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత కనుక మనం ఇచ్చినట్లయితే మన జీవితాన్ని కూడా వాళ్ళు రూల్ చేయడం అనేది జరుగుతుంది, మనల్ని కూడా వాళ్ళు నడిపించడం అనేది జరుగుతుంది. సో అది కరెక్ట్ కాదు. సో ఇక్కడ జరిగేటి అని ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. అంటే అది ఎవిడెన్స్ అనేది రాంగ్, వాళ్ళు చెప్పేది అనేది రాంగ్ కావచ్చు, రైట్ కావచ్చు, బట్ మనం మాత్రం దాన్ని రియల్గా ఫీల్ అవుతున్నాం. ఎవరన్నా మీరు సరిగ్గా మాట్లాడలేరు అని అన్నారు అనుకోండి, అవునా నేను సరిగ్గా మాట్లాడలేనా అనే ఫీలింగ్ మనలో కనుక వచ్చినట్లయితే అప్పుడు మనకు డౌట్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మన కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటుంది. వాస్తవానికి అది నిజమా కాదా మనం ఆలోచించాలి. ఒకవేళ నిజమే అయింది అనుకోండి, మనం దానికి తగిన ప్రయత్నాలు చేయాలి. ఒకవేళ కాదనుకోండి, దాన్ని వదిలేసేయాలి. నువ్వు మాట్లాడలేవు, నువ్వు సరిగ్గా చెప్పలేవు, నువ్వు మాట్లాడుతుంటే అన్ని రాంగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, నువ్వు చెప్పేది కూడా ఎవరు వినరు. ఇట్లా నెగిటివ్ టాక్ అనేది మన చిన్నప్పటి నుంచి మన యొక్క ఫ్యామిలీ లైఫ్లో కావచ్చు, మన స్కూల్ లైఫ్లో కావచ్చు, ఇలాంటి కారణాలు మనం ఎన్నో విని ఉంటాం. అలా విన్నప్పుడు మన మైండ్ కూడా, మన సబ్కాన్షియస్ మైండ్ కూడా మనకు అదే చెప్తుంది, ఎస్ నువ్వేం చేయలేవు, నీతో ఏం కాదు, నువ్వు మాట్లాడలేవు, నువ్వు స్పీచ్ ఇవ్వలేవు అని రకరకాలుగా మన మైండ్ చెప్తుంటుంది. కాబట్టి మనం అక్కడే ఆగిపోతాం. మనకి ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఇలాంటి ప్లాట్ఫామ్ అనేది మనకు దొరకలేకపోవచ్చు. అప్పుడు
అవునండి. సో ఇవన్నీ కూడా చూడడానికి నిజం అనిపించేటువంటి అబద్ధాలు ఇవన్నీ కూడా. అంటే వాళ్ళు చెప్పినవి నిజం అనుకోవడం మన రాంగ్ పర్సెప్షన్. వాళ్ళ పర్సెప్షన్లో అలా ఉండొచ్చు, కానీ మన పర్సెప్షన్లో మాత్రం నేను ఎస్ చేయగలను, సాధించగలను, మాట్లాడగలను అనే నమ్మకం మనలో ఉండాలి. అవునండి. సో ఇదంతా కూడా మన చుట్టూ ఉన్న సమాజం కూడా ఎప్పుడూ ఒక వ్యక్తిని కిందికి లాగడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఎప్పుడు కూడా సపోర్ట్ ఇచ్చి ముందుకు వెళ్ళడానికి అనేది చేయదు. అందుకోసమే ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేది ఈ విధంగా ప్రతి వ్యక్తిలో ఇంటింటికి ఇంపాక్ట్, ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్ అనే నినాదంతో ప్రతి ఒక్కరికి పబ్లిక్ స్పీకింగ్ నేర్పించాలనే ఉద్దేశంతో ఒక మంచి ట్రైనర్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనేటివి కండక్ట్ చేస్తున్నాం. ఎవరైతే ఇందులో మంచి నేర్చుకుంటారో వాళ్ళు తప్పకుండా వాళ్ళ యొక్క లైఫ్ని చేంజ్ చేసుకోగలుగుతారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ యొక్క పరిస్థితులను కూడా చేంజ్ చేసుకోగలుగుతారు. సో ఒక నిజంగా చెప్పాలంటే ఒక లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ సెషన్, దిస్ ఇంపాక్ట్ ట్రైనర్ వర్క్షాప్. సో ఇలాంటి మీలో ఉన్నటువంటి భయాలను తొలగించి మీకు అద్భుతమైనటువంటి జీవితాన్ని రూపుదిద్దుకోవడానికి అవసరమైనటువంటి నైపుణ్యాలు నేర్పగల ఏదైనా సంస్థ ఉంది అని అంటే అది ఇంపాక్ట్ ఫౌండేషన్ మాత్రమే అని గుర్తించండి. సో ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్, వాళ్ళ పర్సెప్షన్కి మనం విలువ ఇవ్వకూడదు. మన పర్సెప్షన్, మనం ఏమనుకుంటున్నాం, మనం ఏం చేయాలనే వాటికి మనం విలువ ఇస్తే చాలా బాగుంటుంది. మరి స్టేజ్ ఫియర్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చూద్దాం మనం. స్టేజ్ ఫియర్ కనుక మనలో ఉంటే స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత, స్టేజ్ ఫియర్ అనేది మన మనసులో ఉంటుందని చెప్పేసి ఇంతకుముందు పార్థ సారథి గారు చెప్పారు. అవునండి. స్టేజ్ ఫియర్ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మనకి ఎలాంటి పరిస్థితులు కనిపిస్తాయి, మన శరీరంలో, మన మానసికంగా, మన శారీరకంగా ఎలాంటి చేంజెస్ వస్తాయి అనేది ఒక్కసారి ఇక్కడ చూసే ప్రయత్నం చేయండి. ఒక్కసారిగా మనకు స్టేజ్ ఫియర్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనలో బీపీ అనేది పెరుగుతుందండి, బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది, పల్స్ రేట్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఎప్పుడైతే మన పల్స్ రేట్ అనేది మనకు పెరిగిపోయిందో రకరకాలుగా ఇష్యూస్ అనేటివి స్టార్ట్ అవుతాయి. డ్రై మౌత్, గొంతు అనేది ఎండిపోతుంది. మన గొంతులోకించి మాటలు అనేటివి బయటకు రావు. అవునండి. సో మన చేతులు, కాళ్ళు, మన యొక్క మోకాళ్ళు, లిప్స్, పెదవులు ఇవన్నీ కూడా వణకడం అనేది స్టార్ట్ అవుతుంది. సో మన చేతులు, మన కాళ్ళన్నీ కూడా చెమటలు పట్టిపోతాయి. మన అరచేతులు, మన అరికాలు అన్నీ కూడా చెమటలు పట్టిపోతాయి అన్నమాట. మనం ఇంకా చెప్పాలి అంటే ఇంకొంచెం ముందుకెళ్తే మన స్టమక్లో, మన కడుపులో తిప్పినట్టుగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఒక్కసారిగా మనము కొన్నిసార్లు ఏం చేస్తారంటే చాలామంది స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఇట్లా తిరిగి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు విజన్ అనేది కరెక్ట్గా కనబడదు. ఎందుకంటే ఆ టెన్షన్కి ముంగట ఎవరున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఏది కూడా కనబడకుండా సడన్గా వాళ్ళే బీపీ డౌన్ అయిపోయి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, జీవితంలో నిజంగా చెప్పాలి అంటే మన లండన్లో ఉన్నటువంటి ఒక సంస్థ ఏదైతే ఉందో అది రిసెర్చ్ చేసిందనమాట. ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులందరి మీద, కొంతమంది మీద రిసెర్చ్ అనేది చేయడం జరిగింది. అంటే వీళ్ళు దేనికి ఎక్కువగా భయపడతారు జనాలు అని చెప్పేసి రిసెర్చ్ కనుక చేస్తే మొట్టమొదటి డెత్ అండి. అంటే చావుకు భయపడతారంట చాలామంది. ఫస్ట్ థింగ్ దేని మీద, డెత్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ సెకండ్ ఏంటంటే ఈ స్టేజ్ ఫియర్ అండి. చాలామంది సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే స్టేజ్ ఫియర్, అంటే స్టేజ్ మీద ఎక్కి మాట్లాడడానికి భయపడుతూ ఉంటారంట. కానీ ఇంకో రీసెర్చ్ ఏం చెప్పిందంటే తొందరగా భయాన్ని అధిగమించేటువంటి విషయం ఏదైనా ఉందంటే అది స్టేజ్ ఫియరే. కొంచెం ప్రాక్టీస్ ద్వారా, కొంచెం టెక్నిక్స్ ద్వారా ఆ స్టేజ్ ఫియర్ని ఈజీగా మనం ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకో రీసెర్చ్ అనేది చెప్పడం జరిగింది. సో స్టేజ్ ఫియర్ ఇట్లా ఉన్నటువంటి సిమ్టమ్స్ అన్నీ కూడా ఎప్పుడు ఉంటాయని కాదు, అన్నీ ఉంటాయని కూడా కాదు, కొన్ని ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు. అవునండి. సో అందరికి అన్ని రాకపోవచ్చు, కానీ కొంతమంది కొన్ని రావచ్చు. మరి స్టేజ్ ఫియర్ ఏర్పడడానికి ఏమేం కారణాలు ఉంటాయో కొద్దిగా మనం వివరించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీకు కూడా అందరికీ తెలిసి ఉంటుంది. సో చూడండి, కాజెస్ ఆఫ్ స్టేజ్ ఫియర్. అంటే స్టేజ్ ఫియర్ ఎందుకు వస్తుంది యాక్చువల్గా, ఇక్కడ చాలా కారణాలు ఉంటాయని ఇందులో కొన్ని ఇంపార్టెంట్ మన రీజన్స్ మనం తీసుకున్నాం, కొన్ని కాజెస్ మనం ఇక్కడ తీసుకున్నాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏంటండి, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మన దగ్గర సరైనటువంటి సమాచారం లేదు, అయినా మనం ఒక 1 hour సెషన్ చెప్పడానికి వెళ్ళినాం, లేదా ఒక 1/2 hour సెషన్ చెప్పడానికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ మనం 1/2 hour మాట్లాడడానికి అవసరమైనటువంటి పాయింట్స్ అనేటివి మన దగ్గర లేవు. అప్పుడు ఏమవుతుంది, మనకు ఆటోమేటిక్గా భయం అనేది స్టార్ట్ అవుతుంది. నాకు 1/2 hour టైం ఇచ్చారు, కానీ నాకు సరిపడినంత నాకు సబ్జెక్ట్ లేదు, నేను రాసుకోలేదు, నేను ప్రిపేర్ కాలేదు. అవునండి.
ఇలా నేను ఎవరికి అడగలేదు, నేను రాసుకోలేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా అని చెప్పేసి అనుకోకుండా ఆటోమేటిక్గా మనలో ఆ ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది. అవునండి. సో ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ కనుక సరిగా లేకున్నా, తక్కువగా ఉన్నా మనలో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను కూడా మీకు 1 అవర్ సెషన్ చెప్పడానికి మీ దగ్గర రావాలి. అవునండి. సో ఈ 1 అవర్ కంటెంట్ ఉంటేనే నేను మీ దగ్గరకు వచ్చి చెప్పగలుగుతాను. లేకుంటే నాలో కూడా టెన్షన్ స్టార్ట్ అవుతుంది, నాలో కూడా భయం స్టార్ట్ అవుతుంది. అవునా? సో ఇలా ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ల్యాక్ ఆఫ్ కంటెంట్ అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా చూపిస్తుంది. సో మనం వీలైనంతగా కంటెంట్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఎంత టైంకి మనం ఎంత కంటెంట్ని ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు కంటెంట్ ప్రిపరేషన్ క్లాస్లో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సరే, తర్వాత ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. నెక్స్ట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. చాలామంది సబ్జెక్ట్ ఉంటుందండి, మనం అనుకుంటాం స్టేజ్ మీదకి వెళ్ళి చాలా చెప్పొచ్చు, విపరీతంగా చెప్పొచ్చు, నాకు చాలా సబ్జెక్ట్ ఉంది, చాలా విషయాలు తెలుసు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి చాలా అనుకుంటాం. కానీ ఒక్కసారి స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత చెప్తామంటే మాటల టైంకు గుర్తు, సబ్జెక్ట్ పాయింట్స్ గుర్తు, అనుభవం ఎటు పోతుందో కూడా తెలియదు. అవునా? సో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు చాలా మంది కూడా. ఈ రోజే నేను ఒక టీచర్ ఒక సార్తో మాట్లాడినా. వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ నేను కూడా మాట్లాడాలనుకుంటా కానీ ఆ స్టేజ్ ఒకటి చెప్దాం అనుకుంటా, ఇంకోటి చెప్తా, అది ఎటో వెళ్తుంది, ఏదో అర్థం చేసుకుంటారు జనాలు అని చెప్పేసి మాటలు తడబడతాయి అని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది నాకు. అంటే దానికి ఏంటి సరైనటువంటి ప్రాక్టీస్ కనుక లేకపోతే మనము సబ్జెక్ట్ని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేం. ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి? సార్ అది మ్యూట్ చేయండి సార్, స్క్రీన్ కనబడట్లే, మ్యూట్ చేయండి. दूसरा बंदा है दे दो ना, नहीं तो लाके 5 मिनट दे दो ना दूसरों को, थोड़ा कीड़ा इधर यहाँ से निकाल के थोड़ा అమ్మ స్క్రీన్ ఇస్ విజిబుల్. హుస్సేన్ కనబడుతుందా? స్క్రీన్ విజిబుల్ అవుతుందా? ఓకే. సో ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. మన దగ్గర చాలా కంటెంట్ ఉంది అనుకుంటాం, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు చెప్పొచ్చు, చెప్పలేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ అనేది ఉంటుందో మనం చాలా బాగా డెలివర్ చేయగలుగుతాం. కానీ ప్రాక్టీస్ లేదనుకోండి, ప్రాక్టీస్ లేకపోతే ఏమవుతుంది, మనం సరిగా చెప్పలేము. అంటే ఇప్పుడు జనరల్గా ఆలోచించండి, మనం ఏదైనా సక్సెస్ కావాలి అంటే ఏదానికైనా సరే అండి, ఒకటే సూత్రం, మన జీవితంలో మనం ఏదైనా సక్సెస్ సాధించాలంటే దానికి ఓన్లీ ప్రాక్టీస్ మాత్రమే మన సక్సెస్కి కారణమవుతుంది తప్ప మిగతాది ఏమీ కాదు. సో ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ వల్ల మన సబ్జెక్ట్ని సరిగా డెలివర్ చేయలేము. అది మనకు తెలుసు, మన మనసుకు తెలుసు, నువ్వు ఎంత ప్రిపేర్ అయినావు, ఎంత ప్రిపేర్ కావాలనే విషయం మన మనసుకు తెలిసిపోతుంది. తెలిసిపోయేసరికి ఏమవుతుంది, మన బ్రెయిన్ చెప్తుంది, అరే నువ్వు సరిగా ప్రిపేర్ కాలేదు, సరిగా చెప్పగలుగుతావా లేదా, సరిగా మాట్లాడగలుగుతావా లేదా, నీ స్పీచ్ వాళ్ళు వింటారా లేదా అనేది మన బ్రెయిన్ అనేది సబ్కాన్షియస్ మైండ్లో మనల్ని ఇట్లా పొడుస్తూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఏమవుతుంది, అనుకోకుండా మనలో స్టేజ్ ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ పాస్ట్ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్. మన జీవితంలో మనం స్కూల్లో చదువుకునేటప్పుడు కానీ, కాలేజీలో చదువుకునేటప్పుడు కానీ రకరకాల ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు అని. మనం ఒకసారి స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడిన తర్వాత మనం అక్కడ ఒక్కసారి సరిగా మాట్లాడలేకపోవచ్చు. ఒకవేళ సరిగా మాట్లాడినా కానీ మనకి ఎలాంటి అప్రిషియేషన్స్ రాకపోవచ్చు. లేదా మనం వచ్చిన తర్వాత మన ఫ్రెండ్స్ కానీ, మన టీచర్స్ కానీ, మన ఊర్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ రకరకాలుగా, అరే నువ్వు బాగా మాట్లాడలేవు, ఇంకోసారి మాట్లాడకు, అలా మాట్లాడితే నువ్వు మాట్లాడితే అందరూ నవ్వుతున్నారు, నువ్వు మాట్లాడితే ఎవరు వింటలేరు అని రకరకాలుగా చెప్పారనుకోండి మనకి. సో ఒక్కరు కూడా మెచ్చుకోకపోవడం కాకుండా మనం మొత్తం నెగిటివ్ ఎక్స్పీరియన్సే ఉందనుకోండి, అయ్యో ఇంకోసారి నిజంగానే నేను మాట్లాడలేదేమో, నిజంగానే నేను తప్పు చేశానేమో, నిజంగానే ఇంకోసారి స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళొద్దు అని చెప్పేసి మన మైండ్లో కనుక బలంగా ఫిక్స్ అయిపోతే ఆ రోజు నుంచి మనం ఆ స్పీచ్ ఇవ్వడం అనేది బంద్ చేస్తాం. ఆ రోజు స్పీచ్ ఇవ్వలేము ఇక మనం. ఎందుకు, వేరే వాళ్ళు మన అట్లా నెగిటివ్ ఎక్స్పీరియన్స్ చేశారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంత నెగిటివ్ ఎక్స్పీరియన్స్ చేసినా, ఎంతమంది మనకు వ్యతిరేకంగా ఉన్నా మనం మాత్రం ఏం చేయాలి, మనం ఏదైతే అనుకుంటామో అది వెళ్ళి ధైర్యంగా స్పష్టంగా అక్కడ చెప్పగలగాలి. అవునా అండి? వినయ్ గారు మీరు అంతేనా? ఇంతకుముందు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారు ఇలాంటి పాస్ట్ ఎక్స్పీరియన్స్, నెగిటివ్ ఎక్స్పీరియన్స్? మీరు స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడినప్పుడు ఎవరైనా మీకు ఈ విధంగా అన్నారా, బాగాలేదు, నువ్వు సరిగ్గా చెప్పలేదు అని చెప్పేసి? అవును సార్, అన్నారు సార్. అంటే నేను ఒక ఆర్గనైజేషన్ నడుపుతాను సార్. ఓకే.
అదే మనం అంటే డైలీ మోటివేషన్ చేసిన సేవలు చెప్తాము. స్టార్టింగ్ లో వాయిస్ అంతా బాగుండకపోతుండే. అవును. ఒక 1 ఇయర్ అట్లనే చెప్పారు. ఇప్పుడు కొంచెం బెటర్ సార్. ఇప్పుడు ఎవరు ఇప్పుడు అట్లా బాగుంది. ఏమన్నా అవునండి. బాగుంది. ఎస్. ఎక్స్పీరియన్స్ అంటే చేస్తా అంతే డైలీ అండి. మనం ఏం చేశారు, మీరు ప్రాక్టీస్ చేశారు. అంటే మాట్లాడుతున్నా. నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పడం వల్ల అది మీకు సబ్జెక్ట్ అనేది నోటెడ్ అయిపోయింది కాబట్టి మీరు ఈజీగా డెలివరీ చేసేసారు. అవునండి. అవును సార్. సో అవును సార్. ఫస్ట్ ఏదైనా సరే అందరూ కూడా మనకు నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. కానీ మెల్లిమెల్లిగా మనం వాళ్ళు చెప్పినప్పుడు ఆగిపోకుండా మనం ముందుకు వెళ్తున్నట్లయితే తప్పకుండా మనం మంచి సెషన్ని, మంచి ప్రజెంటేషన్ మనం ఇవ్వగలుగుతాం. సో డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ వన్ చూడండి, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే ఎవరైనా సరే మీరు చేయలేరు అని చెప్పేసి అన్నారో, ఆటోమేటిక్గా మన సబ్ కాన్షియస్ మీద అదే చెప్తుంది, నువ్వు చేయలేవు అని చెప్తుంది. అప్పుడు ఏమవుతుంది, మన కాన్ఫిడెన్స్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. మనం ఏం చేయలేకుండా అయిపోతుంది. మన కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే తగ్గిందో, ఇంతకుముందు మనం ఇమేజ్ చూపించాం కదా, కింగ్ అని చూపిస్తే అతను సోల్జర్ లాగా ఫీల్ అవుతున్నాడు. సో ఇక్కడ కూడా ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ అనేది తగ్గిందో ఆటోమేటిక్గా మనం మన స్పీచ్ డెలివరీ కానీ, మన సబ్జెక్ట్ కంటెంట్ కానీ ఆటోమేటిక్గా భయంతో మనం ఏమీ చెప్పలేకుండా ఉండిపోతాం అన్నమాట. అవునా ధనంజయ్ గారు, అంతేనండి? సో మన కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంటే మన సబ్జెక్ట్ని సరిగా మనం డెలివర్ చేయలేం. ఎందుకు తగ్గిపోతుంది అంటే ఇట్లా రకరకాల కారణాలు, ఇన్ఫర్మేషన్ లేకపోవడం, ప్రాక్టీస్ లేకపోవడం, మన వేరే వాళ్ళు మనల్ని సపోర్ట్ చేయకపోవడం, అందులోనూ వాళ్ళు నెగిటివే మనకు చెప్పడం, ఎప్పుడు నెగిటివ్. మనం ఎవరి వాళ్ళ మనం మనం ఎలా తయారు కావాలంటే, మనం ఎవరిలాగా ఉండాలనుకుంటున్నామో వాళ్ళ మధ్యలో కనుక మనం ఉంటే మనం అలా తయారవుతాం. అవునండి. సో ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఈ కాన్ఫిడెన్స్ ద్వారా కాన్ఫిడెన్స్ కనుక మనం తగ్గిపోతే మన లైఫ్లో మనం అన్నీ కోల్పోతామండి. సో కాన్ఫిడెన్స్ పెంచుకునే ప్రయత్నం చేయాలి. దానికి ఒకటే మార్గం ఏంటి, ప్రాక్టీస్. సో ఇది కాజెస్ ఆఫ్ స్టేజ్ ఫియర్. ఇవన్నీ కూడా ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్, నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో ఇవన్నీ కూడా మనకి కాజెస్ ఆఫ్ స్టేజ్ ఫియర్ అండి. ఇంకా ఉంది, ఏముంది ఇక్కడ చూడండి. ఇక్కడ మనము రకరకాల వ్యక్తులు ఉంటాం. మనకు రోజు వారి జీవితంలో మనకు చాలా మంది కలుస్తూ ఉంటారు. ఎలాంటి వాళ్ళు కలుస్తుంటారు, ఇక్కడ చూడండి. మనము ఏదైనా మాట్లాడితే వట్టినే నవ్వుతారు. వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా వాళ్ళు నవ్వుతుంటారు. అంటే వాళ్ళు లాఫర్స్ అనమాట. ఒకవేళ మనం ఏదైనా చెప్దామని స్టేజ్ మీదకి వెళ్ళినా కానీ మనల్ని చూసి నవ్వుతుంటారు. మన ఆకారం చూసో, మనం చెప్పడం చూసో, మన మాటలు చూసో, సరిగా చెప్పలేదని చెప్పేసి నవ్వుతుంటారు. మనం ఏం చేస్తాం, వాళ్ళనే చూస్తాం పర్టికులర్గా. మన గురించి ఎవరైతే మనం వింటున్న వాళ్ళని వదిలేసి మనం నవ్వే వాళ్ళని చూస్తాం. అప్పుడు ఏమవుతుంది, అరే నిజంగా నా స్పీచ్ మంచిగా లేదేమని చెప్పేసి ఆ స్పీచ్ అక్కడికి ఆపేసి మనం వచ్చేస్తాం. అవునండి. ఇన్సల్టర్స్, ఇక్కడ చూడండి, ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. నువ్వు మాట్లాడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏం బాలేదు, వేస్ట్, చెత్త ఈ క్లాస్, ఇంకోసారి మనం ఈ సార్ క్లాస్కి రావద్దు, ఈయన మాట్లాడేది అస్సలు వినదని చెప్పేసి ఇన్సల్ట్ చేస్తుంటారు మనకి. అవునండి. ఆపోజిటర్స్ అంటే వ్యతిరేక వర్గం. మనం మంచి చెప్పినా, మనం మంచి చెప్పకపోయినా, మంచి చెప్పలేని సంగతి తర్వాత, మంచి చెప్పినాం అనుకోండి, వాళ్ళు కొంతమంది పడని వాళ్ళు ఉంటారు. పడని వాళ్ళు ఏం చేస్తారు, వీడు వేస్ట్ గానోడు, వీడు అసలు బాగా చెప్పలేదు అని చెప్పేసి వేరే వాళ్ళకి చెప్తూ ఉంటారనమాట. మన ముందే గట్టిగా మనకు వినపడేటట్టుగా చెప్తుంటారు వాళ్ళు. సో ఆపోజిటర్స్. నెక్స్ట్ క్రిటిసైజర్స్, అంటే మనల్ని తక్కువ చేసి చూసేవాళ్ళు, క్రిటిసైజ్ చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఈ ఎల్ఐఓసి వాళ్ళకి దూరంగా ఉండాలి ప్రతిరోజు మనం. లాఫర్స్, ఇన్సల్టర్స్, ఆపోజిటర్స్, క్రిటిసైజర్స్. అవునండి. సో మనకి మహాత్మా గాంధీ తెలుసు. మహాత్మా గాంధీని దక్షిణాఫ్రికాలో ఒక తెల్లవాడు రైలు బోగి నుంచి బయటకు పంపించేసిన తర్వాత అక్కడ ఏమైంది, ఇన్సల్ట్ జరిగింది, అతనికి అవమానం జరిగింది. అవునండి. అతను అవమానాన్ని ఎలా స్వీకరించాడు అంటే, నువ్వు కేవలం నన్ను ఈ రైలు బోగి నుంచే నువ్వు బయటకు నెట్టగలవు, కానీ మిమ్మల్ని ఈ తెల్లదొరలందరినీ, బ్రిటిష్ వాళ్ళందరినీ నా భారతదేశం నుండే నేను బయటకు పంపించేస్తానని చెప్పేసి ప్రతిజ్ఞ ఉన్నాడు. అలాంటి వ్యక్తిత్వం మనకు కావాలి. అవునండి. ఎవరైతే మనం ఇన్సల్ట్ చేసిర్రో వాళ్ళ ముందే ఇంప్రూవ్ అయ్యి మంచి సక్సెస్ సాధించి మనం చూపించగలగాలి. ఎవరైతే మనల్ని చూసి నవ్వారో వాళ్ళని చూసి మన సక్సెస్తోనే వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఎవరైతే మన వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మనం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అన్నారని చెప్పేసి బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు అన్నారని చెప్పేసి వాళ్ళు కుమిలిపోవాల్సిన అవసరం లేదు. మన సక్సెస్తోనే వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఎవరైతే క్రిటిసైజ్ చేసిర్రో వాళ్ళకి మన సక్సెస్తోనే సమాధానం చెప్పాలి. ఇలా మన చుట్టూ ప్రతిరోజు ఉంటారు. ఎందుకంటే మనం ఉండే పరిస్థితులు అలా ఉండొచ్చు. సో లాఫర్స్, ఇన్సల్టర్స్, ఆపోజిటర్స్,
క్రిటిసైజర్స్. వీళ్ళందరికీ దూరంగా ఉండాలి. ఒక్కోసారి కొన్ని అవమానాలే మనలోని శక్తిని బయటకు తీసుకొస్తాయి అన్నమాట. అవమానాలే మన యొక్క శక్తిని బయటకు తీసుకొస్తాయి. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేశాలే సందేశాలు, అనుకోవాలి అడిగేయాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి, అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి. ఎవరికి వారే లోకంలో, ఎవరికి పట్టని శోకంలో, నీతో నువ్వే సాగాలి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలో నా ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. ఎవ్వరు ఏమనుకున్నా సరే మనల్ని మనం అనుకుంటూ ముందుకు సాగాలి. మనం ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాలి. అలా సాగినప్పుడే మన యొక్క విజయం అనేది, మన యొక్క సక్సెస్ అనేది వస్తుంది. అంతేగాని వాళ్ళు నవ్వారు, వీళ్ళు ఇన్సల్ట్ చేశారు, వీళ్ళు నాకు ఆపోజిట్గా పనిచేస్తున్నారు, వీళ్ళు నాకు క్రిటిసైజ్ చేస్తున్నారు అని చెప్పేసి మనం ఎప్పుడైతే ఆగిపోతామో మన డెవలప్మెంట్ అనేది అప్పుడే ఆగిపోతుంది. సో మరి ఇప్పటి వరకు మనం ఏం చూసామండి? ఈ స్టేజ్ ఫియర్ అంటే ఏంటి, స్టేజ్ ఫియర్లో మనకు ఏ విధంగా వస్తుంది స్టేజ్ ఫియర్ అనే దాని గురించి మనం చూసాం, అవునండి. ఇప్పుడు మన స్టేజ్ ఫియర్ని అధిగమించడానికి మనం ఏం చేయాలి అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, టెక్నిక్స్ ఫర్ ఓవర్కమ్ స్టేజ్ ఫియర్. టెక్నిక్స్ ఫర్ ఓవర్కమ్ టు ద స్టేజ్ ఫియర్ అంటే ఈ స్టేజ్ ఫియర్ అధిగమించడానికి మనం ఏం టెక్నిక్స్ ఫాలో అయితే మనం స్టేజ్ ఫియర్ నుంచి బయటపడగలుగుతాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనబడుతున్నాయి ఇక్కడ అన్ని విషయాలు కూడా సిబిటి టెక్నిక్. సో ఒకసారి మీరు రాసుకోండి, రాసుకున్న తర్వాత చార్ట్ చేయండి నాకు. సిబిటి టెక్నిక్, ఎల్ఐఓసి టెక్నిక్, సోవాట్ టెక్నిక్. సిబిటి టెక్నిక్, ఎల్ఐఓసి టెక్నిక్, సోవాట్ టెక్నిక్. సో సిబిఐటి అంటే ఏంటి? సిబిటి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. సైకాలజీలో గొప్ప పదం అండి ఇది, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. అంటే మనం సాధిస్తున్నట్టుగా ఊహించుకోగలగడం. అంటే నేను చెప్పినట్టుగా, నేను మాట్లాడినట్టుగా, నేను మంచి అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చినట్టుగా మనల్ని మనం ఊహించుకోవడం అనేది కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అన్నమాట. మనకి రావట్లేదు, ఒక స్పీచ్ రావట్లేదు, ఒక సబ్జెక్ట్ని మనం సరిగ్గా చెప్పలేకపోతున్నాం, వివరించలేకపోతున్నాం, డెలివరీ చేయలేకపోతున్నాం. అప్పుడు ఏం చేయాలి? మనం కొద్దిగా ప్రాక్టీస్ చేసి, ఎస్ నేను బాగా చెప్పగలను, నేను బాగా నేర్చుకోగలను, నేను బాగా చెప్పగలను, నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలను. స్క్రీన్ నేను మళ్ళీ షేర్ చేస్తానండి, డోంట్ వరీ. నేను బాగా చెప్పగలను, నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలను, నాకు బాగా సబ్జెక్ట్ ఉంది, నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది అని నేను తప్పకుండా ఒక మంచి సబ్జెక్ట్ని వీళ్ళందరికీ అందించగలుగుతాను, వీళ్ళలో ఒక మార్పు తీసుకురాగలుగుతాను అని చెప్పేసి మనకు మనమే బాగా మైండ్లో ఫీడ్ ఇవ్వాలి చాలా సందర్భాల్లో. అంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేది మనం నిజంగా నేను చేయగలను అనుకుంటే మనం చేస్తాం. అంటే ఎవరికైతే కాన్ఫిడెన్స్ అనేది తక్కువగా ఉందో వాళ్ళలో ఇలాంటి కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ప్రతిరోజు మనం పేపర్ మీద కొన్ని కోట్స్ రాసుకొని లేదా కొన్ని స్టేట్మెంట్స్ రాసుకొని మనం పదే చదువుతూ ఉండాలి, పదే మాట్లాడుతూ ఉండాలి, పదే చెప్తూ ఉండాలి. Yes, I become a good speaker. I should become a good speaker. I should become a good speaker. Definitely, I will explain very well. I will explain very well. I will explain very well. అంటే నేను చేయగలుగుతాను, నేను చెప్పగలుగుతాను, నేను సబ్జెక్ట్ని అందించగలుగుతాను. ఎస్, నాలో మంచి నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ని అందరికీ షేర్ చేయగలుగుతాను. అంటే మనకు మనమే పాజిటివ్గా ఆ అఫర్మేషన్స్ అనేది చెప్పుకొని మనకు మనమే పాజిటివ్ డెవలప్మెంట్ అనేది చేసుకోవడం అన్నమాట. చాలామంది మన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కానీ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉంటాయి. కానీ మనం చేయాల్సింది ఏంటి? పాజిటివ్ విధానం అనేది డెవలప్ చేసుకోవాలి. ఎవరన్నా చూసి నవ్వారా? ఓకే, నవ్వితే నవ్వని, నా పని నేను చేసుకుంటానని చెప్పేసి మనకు మనమే హ్యాపీగా ఫీల్ కావాలి. ఓకే, సిబిటి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. సో పాజిటివ్ అఫర్మేషన్స్, పాజిటివ్ స్టేట్మెంట్స్ అనేటివి మనం మళ్ళీ అనుకుంటూ ఉంటే తప్పకుండా అందులో మీరు ఆ సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో ఆ సబ్కాన్షియస్ మైండ్ మనల్ని ఎప్పుడు నేను చెప్తున్నాను కదా, పాస్ట్ కంటే కూడా నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ కంటే కూడా పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే నెగిటివ్ కంటే ఎక్కువ ఆలోచిస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకు పాజిటివ్ థాట్స్ అనేవి రావడం, పాజిటివ్ వేలో మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో మీరు ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీకు అడిగినా కానీ మీ యొక్క
సంతోషకరమైనటువంటి సందర్భాల కంటే కూడా మీ యొక్క బాధాకరమైన సందర్భాలు ఇప్పుడు చాలామంది చెప్పగలుగుతారు, కొన్ని వందలు వేలు చెప్పగలుగుతారు బాధాకరమైన సందర్భాలు. కానీ అంతకు మించి మంచి సందర్భాలు, మంచి సంతోషకరమైన సందర్భాలు చాలా ఉంటాయి మన లైఫ్లో. కానీ అవేవి మనకు గుర్తురావు. ఎందుకు? మనం వాటిని గుర్తు తెచ్చుకోకుండా నెగిటివ్ బాధపడే సందర్భాలను ఎక్కువ గుర్తు తెచ్చుకుంటాం, ఎక్కువ మందికి చెప్తాం, ఎక్కువ మందితో డిస్కస్ చేస్తాం, పదే 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 వాటి గురించి ఆలోచిస్తుంటాం. కాబట్టి అలాంటి మైండ్ సెట్ మనలో పెరిగిపోతుంటుంది. అవునా? సో అలా కాకుండా అవి వదిలేసి సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి విషయాలు, మన ఫ్రెండ్స్తో గడిపినటువంటి సందర్భాలు, మన ఫ్యామిలీ మెంబర్స్తో గడిపినటువంటి సందర్భాలు, ఇవి ఎక్కువ గుర్తు తెచ్చుకున్నట్లయితే మనకు పాజిటివ్ యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది. కానీ మన సైకాలజీ పరంగా అంతే, ఏదైతే ప్రాబ్లం అవుతుందో దాని గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాం. అవునండి. సో ఇక్కడ కూడా అంతే, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో ఎస్ ఐ కెన్ స్పీక్, ఐ షుడ్ స్పీక్, ఐ విల్ స్పీక్ వెరీ వెల్ అని చెప్పేసి మనకు మనమే అనుకోవడం. నేను స్పీచ్ బాగా ఇవ్వగలుగుతాను, బాగా చెప్పగలుగుతాను, బాగా డెలివర్ చేయగలుగుతాను, అందరూ కూడా నేను చెప్పే స్పీచ్ వింటారు, అందరూ కూడా నేను చెప్పినవన్నీ పాటిస్తారు, తప్పకుండా వాళ్ళ లైఫ్లో మంచి మార్పును తీసుకొని రాగలుగుతారు అని చెప్పేసి మనకు మనమే అనుకోవడం. అలా అనుకున్నప్పుడు మన యొక్క సబ్జెక్ట్ని చాలా హ్యాపీగా చెప్పగలుగుతాం, మనం చెప్పే స్పీచ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ మరొకటి ఏంటండి చెప్పండి? ఎల్ఐఓసి టెక్నిక్. ఈ ఎల్ఐఓసి టెక్నిక్ ఇంతకుముందే మనం డిస్కస్ చేసినాం. అంటే లాఫర్స్ ఉంటారు, ఇన్సల్టర్స్ ఉంటారు, ఆపోజిటర్స్ ఉంటారు, క్రిటిసైజర్స్ ఉంటారు. సో వీళ్ళకి మనం ఏం చేయాలి? వీళ్ళకి ఏం చేయాలి? మనం మన సక్సెస్తోనే సమానం చెప్పాలి. మనం ఏం చేయాలంటే బాగా ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. అంటే వీళ్ళ నవ్వులే మనకి, వీళ్ళు ఎవరైతే నవ్వుతారో, ఎవరైతే ఇన్సల్ట్ చేస్తారో, ఎవరైతే క్రిటిసైజ్ చేస్తారో వాళ్ళ నుంచే మనం ఆ యొక్క పాజిటివ్ మనం తీసుకోగలం. ఎస్ నేను ఎలాగైనా నన్ను నేను నిరూపించుకోవాలి, ఎలాగైనా నేను దీన్ని సాధించి చూపాలి, ఎలాగైనా నేను విజయాన్ని సాధించాలి, ఎవరైనా ఒక మంచి స్పీకర్గా, తప్పకుండా అద్భుతమైన స్పీకర్గా నేను తయారు కావాలి, ఒక మంచి ట్రైనర్గా తయారు కావాలి అంటే కసితో పనిచేయాలండి. వీళ్ళే మనకి ఏంటంటే గంప సార్ ఎప్పుడు చెప్తుంటారు, నీ గోల్ని ఎవరికి చెప్పాలంటే ఒక 2-3 చెప్పమంటాడు సార్. అంటే నీ ఫ్రెండ్స్కి చెప్పమంటాడు, మీ పేరెంట్స్కి చెప్పమంటాడు, ముఖ్యంగా ఎవరికి చెప్పమంటాడు అంటే నీ యొక్క శత్రువుకు చెప్పమంటాడు, నీ యొక్క ఎనిమికి చెప్పమంటాడు. ఎందుకంటే వాడిని ప్రతిరోజు గుర్తు చేస్తూ ఉంటాడు నీకు. వాడిని చూడగానే మనకు గుర్తొస్తుంది, సరే నేను గోల్ సాధించాలి అని చెప్పేసి ప్రతిరోజు మనకు గుర్తొస్తుంది. నేను వీనికి చెప్పిన, వీడిని ఎప్పుడైనా నన్ను క్రిటిసైజ్ చేయొచ్చు, ఎక్కడైనా నన్ను ఇన్సల్ట్ చేయొచ్చు, నన్ను చూసి నవ్వచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఎప్పుడైతే వానికి చెప్పినామో మనం అప్పటి నుంచి మనం పని చేయడం అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. వాడు ఎప్పుడు కనబడ్డా మనకు గోల్ గుర్తొస్తుంది. అవునండి. ఆ గోల్ కోసం నిరంతరం మనం ప్రయత్నం చేస్తుంటాం. ఇప్పుడు కూడా మీ ఫ్రెండ్స్లో కానీ, మీ రిలేషన్లో కానీ మీరు చెప్పండి, నేను మంచి స్పీకర్ అవుతా, మంచి ట్రైనర్ అవుతా. ముఖ్యంగా మీ యొక్క ఎనిమికి చెప్పండి. ఎప్పుడైతే మీరు ఎనిమికి కనుక మీరు చెప్పినట్లయితే, అవునండి, ఎనిమికి కనుక మీరు చెప్పినట్లయితే ప్రతిరోజు మీరు క్లాసు చాలా శ్రద్ధగా వింటారు, మంచి నోట్స్ రాసుకుంటారు, వీడియో ఆన్ చేసుకుని కూర్చుంటారు, మంచి టాస్క్ మీకు ఇచ్చిన టాస్క్ అనేది తొందరగా కంప్లీట్ చేస్తారు. అలా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ రేపు ఎప్పుడెప్పుడు క్లాస్ చెప్పాలి, ఎప్పుడెప్పుడు క్లాస్ వినాలి అనే ఆలోచన మీలో రావాలి. అలా వచ్చేటట్టుగా మీ యొక్క ఎనిమికి మీరు చెప్పండి, ఐ వాంట్ టు బికమ్ ఏ గుడ్ స్పీకర్, లేదా ఐ షుడ్ బికమ్ ఏ గుడ్ స్పీకర్, ఐ షుడ్ బికమ్ ఏ గుడ్ ట్రైనర్, ఐ షుడ్ బికమ్ ఏ గుడ్ స్పీకర్ అనేది రకరకాలుగా మనం వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని చూడగానే మనలో తెలియనటువంటి ఏమంటారు, చేయాలన్న తపన మనలో పెరిగిపోతుంది. మన కోసం కాకపోయినా వాళ్ళ కోసం మనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అవునండి. సో మన శత్రువుకు మనం చెప్పాల్సింది. సో వాళ్ళకి మన సక్సెస్తోనే మనం సమాధానం చెప్పాలి. నెక్స్ట్ మరో టెక్నిక్ ఏంటండి? మరో టెక్నిక్ చెప్పాం మనం. ఏముంది టెక్నిక్? చాట్ బాక్స్లో టైప్ చేశారా? చేయలేదు. ఎల్ఐఓసి టెక్నిక్ తర్వాత ఏముంది? మీరు ఎవరు నోట్స్ రాసుకోవట్లేదా? ఓకే. సో వాట్ టెక్నిక్. సో వాట్ అంటే ఏంటండి? సో వాట్ తెలుగులో చెప్పండి. నువ్వేమనుకుంటే నాకేంటి, నువ్వేమనుకుంటే నాకేంటి. సో ఇది చాలా అద్భుతమైనటువంటి టెక్నిక్ అండి. ఎవరు చెప్పారంటే మన గంపా సార్ చెప్పారు. సో వాట్ టెక్నిక్. సో వాట్, నువ్వు బాగలేవు, సో వాట్ అయితే ఏంటి? నువ్వు నల్లగా ఉన్నావు అయితే ఏంటి? నువ్వు పొట్టిగా ఉన్నావు అయితే ఏంటి? నువ్వు లావుగా ఉన్నావు అయితే ఏంటి? నువ్వు సరిగా మాట్లాడతలేవు అయితే ఏంటి? నీకేం రాదు అయితే ఏంటి? నువ్వు వేస్ట్ ఫెలో అయితే ఏంటి? ఇలా మనకి ఎవ్వరు ఏదన్నా ఇంతకన్నా దరిద్రంగా అయితే తిట్టలేరు కదా. అంతే కదా, మనకు అనేది దేవుడు వాడు నవ్వుతాడో చేస్తాడో. ఇంతకన్నా నువ్వు లావుగున్నావు, పొట్టిగా ఉన్నావు, సన్నగా ఉన్నావు, పొడుగున్నావు, అవునండి,
నీకు వేస్ట్ ఫెయిల్, నువ్వు ఏం రావు, ఇంతకంటే ఎక్కువ తిట్టలేడు కదా మనకు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? సో వాట్ అనే పదం వాడాలి. అయితే ఏంటి? ఎందుకు సో వాట్? ఎందుకంటే వాళ్ళు మనం ఇన్సల్ట్ చేస్తున్నారు, మనల్ని మన యొక్క కాన్ఫిడెన్స్ తగ్గించాలని చూస్తున్నారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మనం వాళ్ళ మాటల్ని మనం తీసుకోకుండా సో వాట్ అయితే ఏంటి? ఎందుకంటే ఎప్పుడైతే నీ ప్రయత్నం మీద నీకు నమ్మకం కనుక ఉంటుందో అప్పుడు ఎదుటి వాళ్ళు అనే విషయాలు నువ్వు పట్టించుకోవు. ఒకవేళ నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు ఆ ఎదుటి వాళ్ళనే విషయాలు మనం ఎక్కువ ఆలోచిస్తుంటాం, వాళ్ళు అన్నది నిజం అనుకుంటాం. అప్పుడే మనం ఫెయిల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. చాలామంది చాలా నాలెడ్జ్ ఉంటుంది, చాలా సబ్జెక్ట్ ఉంటుంది, చాలా విషయాలు ఎక్స్పర్ట్స్ ఉంటారు. కానీ వాళ్ళ పక్కన ఉన్నటువంటి ఎవరు సపోర్ట్ లేకపోవడం వల్ల, వాళ్ళ యొక్క నెగిటివ్ ఎక్స్పీరియన్స్ వల్ల, వాళ్ళు అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకు సరైన గైడెన్స్ ఇవ్వలేకపోవడం వల్ల, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని తక్కువ చేసి చూడడం ద్వారా, మనం తగ్గించడం ద్వారా మనం విజయాలు సాధించలేకపోతుంటాం. కాబట్టి మీరు మంచి విజయం సాధించాలంటే ఒక అద్భుతమైనటువంటి ప్లేస్లో ఉన్నారు. ఇంపాక్ట్ ఫౌండేషన్లో ఇంపాక్ట్ ట్రైనింగ్ వర్క్షాప్లో ఉన్నారు. అది నిజామాబాద్ బ్యాచ్లో ఉన్నారు. నవనీత గారు కానీ, మహేందర్ గారు కానీ, వీళ్ళు అద్భుతంగా మిమ్మల్ని తీర్చేదానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు వర్షపు చినుకు అది పడే స్థానాన్ని బట్టి దాని యొక్క విలువ అనేది మారుతుందండి. అది కాలుతున్నటువంటి ఇనుప వస్తువు మీద పడ్డదనుకోండి, వర్షపు చినుకు అనేది బాగా వేడిగా ఉన్నటువంటి ఇనుప వస్తువు మీద కనుక పడితే అది ఆవిరైపోతుంది. అదే వర్షపు చినుకు తామరాకు మీద పడ్డదనుకోండి, ముత్యంలాగా మెరుస్తుందండి. ముత్యం కాదు, ముత్యంలాగా మెరుస్తుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ పడ్డారు, ఇంపాక్ట్ ఫౌండేషన్లో పడ్డారు. మీరు ఎక్కడ పడ్డారంటే ఆల్చిప్పలో పడ్డారు. ఆల్చిప్ప అనేది ఖచ్చితంగా ముత్యంగా మారుతుంది. ఆల్చిప్పలో పడ్డటువంటి వర్షపు చినుకు అనేది ముత్యంగా మారుతుంది. సో మనం ఉండే స్థానాన్ని బట్టి మన యొక్క విలువ అనేది పెరుగుతుంది, మన యొక్క లైఫ్ అనేది చేంజ్ అవుతుంది, మనం ట్రాన్స్ఫార్మ్ కాగలుగుతాం. సో డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క టెక్నిక్, స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడానికి టెక్నిక్ ఫస్ట్ వన్ చెప్పండి. ఎవరు టైప్ చేయట్లేదా? ఓకే, ఫస్ట్ వన్ ఏంటండి? ఫస్ట్ వన్ టైప్ చేయండి ఒకసారి. ఫస్ట్ వన్ ఏంటి, సెకండ్ వన్ ఏంటి, థర్డ్ వన్ ఏంటి? ఫస్ట్ వన్ సిబిటి, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. సెకండ్ వన్ LIOC టెక్నిక్. థర్డ్ వన్ సోవాట్ టెక్నిక్. సోవాట్ అంటే మనము మళ్ళీ సోవాట్ అనేది కొందరి దగ్గర పనిచేయదండి. ఇప్పుడు అమ్మ నాన్న మంచిగా చెప్తారు, మనకి మంచి విషయాలు చెప్తారు, ఇది పాటించమని చెప్తారు. అప్పుడు సోవాట్ అన్నామనుకోండి, అక్కడ అమ్మ దగ్గర పనిచేయదు, నాన్న దగ్గర పనిచేయదు అనండి. సో టీచర్ దగ్గర కూడా పనిచేయదు, మన యొక్క గురువుల దగ్గర పనిచేయదు. సో ఎవరి దగ్గర పనిచేస్తుంది? మనల్ని ఇన్సల్ట్ చేసే వాళ్ళ దగ్గర, మనల్ని తక్కువ చేసి చూసే వాళ్ళ దగ్గర ఈ సోవాట్ అనేది పనిచేస్తుంది. అంతేగాని ప్రతి చోట ఈ సోవాట్ ఉపయోగిస్తానంటే కుదరదు. మన అమ్మ దగ్గర పనిచేయదు, నాన్న దగ్గర పనిచేయదు, మన యొక్క గురువు దగ్గర కూడా పనిచేయదు. సో ఈ క్రిటిసైజర్స్ ఏదైనా సరే అండి. సో వాట్ అనేది మనల్ని తక్కువ చేస్తారు, మనం తగ్గించే దగ్గర, మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే దగ్గర, మనల్ని మోసం చేసే దగ్గర ఈ సోవాట్ అనేది పనిచేస్తుంది. సో ఖచ్చితంగా వాళ్ళకి మాత్రమే ఉపయోగించాలి, అందరికీ ఉపయోగించకండి. సో ఇంకా స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడానికి చాలా ఉన్నాయి. సో మరికొన్ని టెక్నిక్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, మనం ముఖ్యంగా మన ఆడియన్స్ గురించి మనం తెలుసుకోవాలండి. ఎవరి గురించి తెలుసుకోవాలి అంటే నో వాట్ టు నో. మనం ఒక స్పీచ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మనం మన యొక్క ఆడియన్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారా, అబ్బాయిలు ఉన్నారా, లేడీస్ ఉన్నారా, జెంట్స్ ఉన్నారా, చిన్నవాళ్ళు ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా, భార్యాభర్తలు ఉన్నారా, లేదా పిల్లలు మాత్రమే ఉన్నారా, స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారా, యూత్ ఉన్నారా, వాళ్ళు ఉండేటువంటి వాళ్ళ ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళకు అనుగుణంగా మన స్పీచ్ అనేది తయారు చేసుకొని వెళ్ళాలి. అలా తయారు చేసుకున్నప్పుడు మాత్రం మన స్పీచ్ అనేది అద్భుతంగా వస్తుంది. సో మనకు ఆడియన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకు వచ్చింది చెప్పడం కాదు, ఆడియన్స్కి అవసరమైంది చెప్పాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మనకు వచ్చింది చెప్పడం కాదు, ఆడియన్స్కి అవసరమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయాన్ని మాత్రం మనం రీసెర్చ్ చేయాలి. ఆ విషయాన్ని మాత్రం వాళ్ళకి చెప్పగలిగినట్లయితేనే వాళ్ళు మనం చెప్పేది వింటారు. తర్వాత వెన్యూ అండి. వెన్యూ అంటే మనం స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి ప్రదేశం. మనం ఏ ప్రదేశానికి వెళ్తున్నాము, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, కొంచెం ముందుగానే అంటే ఒక 1/2 అవర్ 15 minutes ముందుగానే వెళ్తే అక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా కూడా మనకు పరిచయం అవుతుంది. సో అక్కడ మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటుంది. అలా టెన్షన్ లేకుండా ఉన్నప్పుడు మన స్పీచ్ అనేది చాలా హ్యాపీగా చెప్పగలుగుతాము, డెలివర్ చేయగలుగుతాము. సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్, ఇంకా చాలా ఉంటాయి. సో ముఖ్యమైన డివిజన్ అనమాట. ఆడియన్స్కి అవసరమైన స్పీచ్ మనం చెప్పగలగాలి. లొకేషన్కి మనం ముందుగానే కనుక చేరుకున్నట్లయితే మనలో టెన్షన్ అనేది తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి సబ్జెక్ట్ చెప్పడానికి వెళ్ళినప్పుడు, స్టేజ్ మీదకి వెళ్ళడానికన్నా ముందు ఒక 5 నుంచి 10 నిమిషాలు మనం ఏం చేయాలి,
మనం అక్కడ కూర్చొని హాల్లో గానో లేదా రూమ్లో కానీ కూర్చొని కొంతసేపు మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. శ్వాస పీల్చుకోవడం, శ్వాస వదలడం, ఇట్లా ఒక 5 to 10 టైమ్స్ అనేది చేయాలండి. అలా చేసినప్పుడు మన బీపీ అనేది, మన యొక్క బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ స్టేజ్కి అనేది వస్తుంది. సో మనలో కూడా మనం కూడా ప్రశాంతంగా ఉంటాం. సో అలా ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం స్పీచ్ అనేది హ్యాపీగా మనం చెప్పగలుగుతాం. సో స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఏం చేయాలని చూద్దాం. సో దానికన్నా ముందు మన సబ్జెక్ట్ ఏంది, ఎలా తీసుకోవాలి, మనం సబ్జెక్ట్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఇది చేసుకోవాలి. ఇక్కడ ఉన్నాయి చూడండి, మనం సబ్జెక్ట్ మీద బాగా రీసెర్చ్ చేయాలి. మన ఆడియన్స్కి అవసరమైన సబ్జెక్ట్ ఏదైతే ఉంది ఆ సబ్జెక్ట్ని మనం ఎలా, ఇక్కడ 3 స్టెప్స్ ఉన్నాయండి. కలెక్షన్ ఆఫ్ కంటెంట్, ఫస్ట్ ఏంటి కలెక్షన్ ఆఫ్ కంటెంట్, నెక్స్ట్ ఫిల్టరేషన్ ఆఫ్ కంటెంట్, అరేంజ్మెంట్ ఆఫ్ కంటెంట్. ఇంకా చూడండి, కలెక్షన్ ఆఫ్ కంటెంట్ అంటే మన సబ్జెక్ట్ని మనం కలెక్షన్ చేయాలి. ఎక్కడి నుంచి కలెక్షన్ చేస్తాం? బుక్స్ నుంచి అండి. మనం చేయవలసిన ముఖ్యమైన పని, ఒక మంచి స్పీకర్, ఒక మంచి ట్రైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనేక రకాల బుక్స్ చదివారని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు పేపర్లో చదివి అలా చదివి తీసుకొస్తాం, వేరే వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది తీసుకురావచ్చు, కానీ అది ఓన్లీ 30% మాత్రమే పనిచేస్తుంది. మిగిలిన 70% అంతా కూడా మన ఓన్ కంటెంట్ ఉండగలగాలి. ఈ ఓన్ కంటెంట్ ఎప్పుడు వస్తుంది? మంచి బుక్స్ చదవడం ద్వారా, మంచి న్యూస్ పేపర్ చదవడం ద్వారా, మంచి మ్యాగజైన్స్ చదవడం ద్వారా, మంచి ఆర్టికల్స్ చదవడం ద్వారా, గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదవడం ద్వారా, వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీస్, ఫెయిల్యూర్ స్టోరీస్, సక్సెస్ స్టోరీస్ ఇవన్నీ చదవడం ద్వారా మాత్రమే, లేదా మన పర్సనల్ ఎక్స్పీరియన్స్, లేదా మన ఫ్రెండ్స్, మన చుట్టుపక్కల జరిగేటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా మాత్రమే మన సబ్జెక్ట్ని కలెక్ట్ చేసుకోగలుగుతాం. సో కలెక్షన్ ఆఫ్ కంటెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కలెక్షన్ ఆఫ్ కంటెంట్, అవునండి. సో ఈ కలెక్షన్ ఆఫ్ కంటెంట్ ఇంకా రకరకాలు ఉన్నాయండి. సో ఏదైనా సరే ముఖ్యంగా మనం ఏం చేస్తాం, యూట్యూబ్ వీడియోస్ ద్వారా మనం కంటెంట్ని కలెక్ట్ చేస్తాం, బుక్స్ ద్వారా కంటెంట్ని కలెక్ట్ చేస్తాం, మ్యాగజైన్ల ద్వారా కంటెంట్ని కలెక్ట్ చేస్తాం. ఇట్లా మన ఇంపాక్ట్ సెషన్లో చెప్పినటువంటి స్పీకర్స్ ద్వారా కంటెంట్ని కలెక్ట్ చేస్తాం. వాళ్ళు అంటే ఎవరైతే ఏ విషయాలు చెప్పారో అవన్నీ కూడా మనం రాసుకుంటాం, అవునా. ముఖ్యంగా ఎక్కడి నుంచి వస్తుంది సబ్జెక్టు కలెక్షన్ ఆఫ్ కంటెంట్ అనేది, మన యొక్క బుక్స్, ఎన్ని బుక్స్ చదివితే అంత మంచి కంటెంట్ నీకు లభిస్తుందండి. ఎంత అంటే మంచి ఒక బుక్, ఒక జాగ్రత్తగా వినండి, ఒక బుక్ రాయడానికి దాదాపు అతను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాడతాడండి. సో ఆ బుక్ చదవడం ద్వారా నీకు దాదాపు 25-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నీకు లభిస్తుంది. లేదా కనీసం ఒక 2 సంవత్సరాలు, ఒక యంగ్ రచయిత ఉన్నాడు అనుకోండి, లేటెస్ట్గా ఈ మధ్యన ఒక బుక్ రిలీజ్ చేశాడు, ఆ బుక్ కూడా కనీసం 2-3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో రాసినటువంటి బుక్ అయి ఉంటుంది అది. సో ఆ 2-3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నీకు వచ్చినట్టే, నువ్వు ఎన్ని బుక్స్ చదివితే అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నీకు వచ్చినట్టు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా నువ్వు తెలుసుకుంటున్నట్టు. అంటే నువ్వు అలాంటి ఎక్స్పీరియన్స్ చేయకుండానే అలాంటి ఎక్స్పీరియన్స్ నువ్వు పొందుతున్నావు అంటే చాలా గొప్ప విషయం కాదండి. సో బుక్స్ అనేవి మనం చాలా బుక్స్ చదవడం మనం ఆపేసామండి, బుక్స్ చదవడం అనేది ఆపేసాం. సో ఇప్పుడు మీకు పబ్లిక్ స్పీకర్ సంబంధించిన బుక్స్ కావాలనుకోండి, సో ఇది మీ యొక్క ప్రొఫెషన్గా ఎంచుకున్నారు, లేదా మీరు ఈ కొద్ది రోజులు మీరు ఇది చేద్దాం అనుకున్నారు, ఇలా అని చెప్పేసి వేరే ఏదో బుక్స్ చదివితే మీకు ఆ కంటెంట్ దొరకదు మీకు. అంటే ఈ పబ్లిక్ స్పీకింగ్ సంబంధించి, ఈ ట్రైనింగ్ సంబంధించినటువంటి బుక్స్ చదవడం ద్వారా మాత్రమే మీకు అలాంటి కంటెంట్ అనేది దొరుకుతుంది. అంతేగాని నేను పబ్లిక్ స్పీకింగ్ సంబంధించి కోర్స్ నేర్చుకుంటున్నాను, కానీ నేను గ్రూప్ 1, గ్రూప్ 2 బుక్స్ చదివాను అనుకోండి, రాదు. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 బుక్స్ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు, సో దానికి సంబంధించిన బుక్స్ చదవాలి. అప్పుడు పబ్లిక్ స్పీకింగ్, మోటివేషన్ సంబంధించిన బుక్స్ చదివితే మీకు అంత కంటెంట్ రాదు, ఆ సబ్జెక్ట్ రాదు, అవునండి. మోటివేషన్ వస్తుంది కానీ సబ్జెక్ట్ రాదు. సో మనం ఏ వృత్తిలో ఉంటే, ఏ ప్రొఫెషన్లో ఉంటే, ఏం చేస్తుంటే దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి బుక్స్ మాత్రమే మనం చదవాలి. అంటే మనం ఒక ప్రొఫెషన్లో ఉంటే ఆ ప్రొఫెషన్లో ఉన్నటువంటి సమస్యలు మనం ఏవైతే ఫేస్ చేసినామో దానికి ఎలా పరిష్కార మార్గాలు తెలుసుకోనో అలాంటి బుక్స్ మనం చదవాలి. అలా కాకుండా వేరే బుక్స్ అయినా అనుకోండి, అందులో పరిష్కారము దొరకదు, మనకు ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. కాబట్టి మనం ఏ ప్రొఫెషన్లో ఉంటే, లేదా ఇప్పుడు ఏం చేస్తుంటే ఆ వాటికి సంబంధించినటువంటి బుక్స్ అనేవి మనము చదివినట్లయితే మనకు మంచి నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. ఆ నాలెడ్జ్ కనుక మీరు షేర్ చేస్తుంటే ఒక మంచి స్పీకర్గా, ఒక మంచి ట్రైనర్గా మీరు ఉండే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు అంతా కూడా మనం కంటెంట్ తయారు చేసినాం, ఒక 10 పేజీలు రాసినాం, ఒక 4-5 పేజీలు రాసాం అనుకోండి, కంటెంట్ మొత్తం కలెక్ట్ చేసినాం. రేపు ఒక సెషన్ ఉంది, ఆ సెషన్ సంబంధించిన కంటెంట్ మొత్తం రాసినాం.
కానీ నీకు ఇచ్చినటువంటి సమయం ఎంత చూసుకోవాలి. 10 మినిట్సా, 20 మినిట్సా, 30 మినిట్సా, 40 మినిట్సా, 50 మినిట్సా, 1 అవరా. మ్యాక్సిమం 1 అవర్ కంటే ఎక్కువ ఉండదు ఎక్కడైనా సరే ఒక స్పీచ్ అనేది. అవునండి. సో మీరు ఒక 4-5 పేజీల 4-5 పేజీల కంటెంట్ రాసుకున్నారు. ఈ రాసుకున్న తర్వాత ఫిల్టర్ చేయాలి. అందులో మీకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎన్ని దొరికినాయి, ఆ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవాలి. ఇది ఎంత టైం పడుతుంది, దీన్ని ఎంత టైంలో నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, హాఫ్ అన్ అవర్ పడుతుందా, 40 మినిట్స్ పడుతుందా, 1 అవర్ పడుతుందా, లేదా మీకు ఓన్లీ 10 మినిట్స్ టైమే ఉంది కానీ నువ్వు 4-5 పేజీలుగా ప్రిపేర్ అయినావు. ఇందులో ఆ 10 మినిట్స్ ఏ పాయింట్స్ చెప్పాలి, ఒక 4 పాయింట్లో, 3 పాయింట్సో, 4 పాయింట్సో, 5 పాయింట్సో చెప్పాలి మనం. అది మాత్రమే మనం ప్రిపేర్ కావాలి. అంటే ఎక్కువ ప్రిపేర్ అయితే తప్పులేదు, కానీ మనకు ఉన్నటువంటి టైముని బట్టి ఆ కంటెంట్ని మనం ఫిల్టర్ చేయాలి. నువ్వు ఎంత బుక్స్ చదివినావు, ఎంత రాసుకున్నావు అనేది కాదు. అవునండి. సో మనం ఆ కంటెంట్ కనుక ఫిల్టర్ చేసినట్లయితే ఆ టైంలో ఆ సబ్జెక్ట్ని మనం డెలివర్ చేయాలి. తర్వాత ఏంటి, కలెక్షన్ ఆఫ్ కంటెంట్ అయిపోయింది, ఫిల్టరేషన్ ఆఫ్ కంటెంట్ అయిపోయింది, అరేంజ్మెంట్ ఆఫ్ కంటెంట్. దేని తర్వాత ఏది చెప్పాలి, ముందు వెనుక ముందు చెప్పినాం అనుకోండి, అక్కడ సబ్జెక్ట్ అంతా కన్ఫ్యూజ్ అయిపోతుంది, గందరగోళం అవుతుంది, చెప్పేది కూడా ఎవరు వినరు. అవునా? సో అరేంజ్మెంట్ ఆఫ్ కంటెంట్ దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఫస్ట్ ఏజ్ చెప్పాలి, మిడిల్లో ఏజ్ చెప్పాలి, లాస్ట్కి ఏజ్ చెప్పాలి. స్ట్రాంగ్ ఓపెనింగ్ ఉండాలి. అవునండి. స్ట్రాంగ్ క్లోజింగ్ ఉండాలి. మధ్యలో కొన్ని పాయింట్స్ సబ్జెక్ట్ అనేది చెప్పాలి. ఏదైనా సరే స్ట్రాంగ్ ఓపెనింగ్, సబ్జెక్టు, తర్వాత స్ట్రాంగ్ క్లోజింగ్, ఇవి కనుక మనం ఉన్నట్లయితే మనకు స్పీచ్ అద్భుతంగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది కూడా మనకు ఒక టెక్నిక్ లాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా మన కంటెంట్ ప్రిపేర్ అయిన తర్వాత ఈ విధంగా మనం ఏం చేయాలి, తర్వాత ప్రాక్టీస్ చేయాలండి. ఎలా ప్రాక్టీస్ చేయాలి, మన యొక్క బ్రెయిన్ని ట్రైన్ చేసుకోవాలి. ఎలా ట్రైన్ చేయాలి, ఏం చేయాలి, మనం బ్రెయిన్ ట్రైన్ చేయాలంటే మనకు సబ్జెక్ట్ అయిపోయిందండి. ఇప్పుడు కంటెంట్ మనం కలెక్ట్ చేసినాము, ఫిల్టర్ చేసినాము, అరేంజ్మెంట్ చేసినాం. అవునా? సో మనం అన్ని రాసుకున్నాం పేపర్ మీద ఏమేమి చెప్పాలని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ రేపు సెషన్ టైం వచ్చేసింది, మనం వెళ్ళిపోయి అనుకున్నాం అక్కడ, కానీ అక్కడ సరిగ్గా చెప్పలేకపోయినాం. ఏమైంది అక్కడ, మనం ప్రాక్టీస్ చేయలే, మన నోటి మాట నుంచి బయటకు రాలే ఆ పదాలు. మంచి మంచి పదాలు రాసుకున్నాం, మంచి మంచి బుక్స్ వెతికినాం, మంచి మంచి స్టోరీస్ రాసినాం, అవునా, మంచి కొటేషన్స్ రాసినాం, కానీ మన నోటి నుంచి ఎప్పుడు ప్రాక్టీస్ చేయకపోతే ఆ ప్రాక్టీస్ చేయకపోతే ఎట్లా వస్తుంది మన కంటెంట్, నోటి నుంచి రాదు కదా. మనం అనుకుంటాం మన మైండ్లో అన్ని గుర్తున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా, అందరికి అర్థమైతే చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ అదంత తొందరగా బయటకు రాదు కంటెంట్ అనేది. కంటెంట్ అనేది అంత తొందరగా బయటకు రాదు. మనం ఎప్పుడైతే నోటి మాటతో ప్రాక్టీస్ చేస్తామో, నోటి మాటల రూపంలో బయటకు చెప్తామో, అప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి కంటెంట్ బయటకు రావడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఉంటుందండి. సో కంటెంట్ డెలివరీ ఇంపార్టెంట్, అట్ ది సేమ్ టైం కంటెంట్ యొక్క ప్రాక్టీస్ ఇంపార్టెంట్. మనం ప్రాక్టీస్ చేస్తేనే మన యొక్క కంటెంట్ అనేది చాలా అద్భుతంగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి, ఎవరితో ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, దానికన్నా ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సచిన్ టెండూల్కర్ ఎందుకు అంత గొప్ప క్రికెట్ దేవుడు అయ్యాడు? సచిన్ టెండూల్కర్ వీరాభిమానులు ఉంటారు అందరూ, అవునా కదండి? సో క్రికెట్ దేవుడిగా సచిన్ టెండూల్కర్ని కొలుస్తారు. మరి సచిన్ టెండూల్కర్ ఎందుకు అంత గొప్పవాడు అయ్యాడంటే, అప్పుడే అతను ఆడుతున్నటువంటి సందర్భంలో ఒక కొత్త బౌలర్ వచ్చిండండి. కొత్త బౌలర్, అతని పేరు బ్రాడ్ హాగ్. ఈ బ్రాడ్ హాగ్ అనే అతను ఆస్ట్రేలియా కంట్రీకి చెందినటువంటి వ్యక్తి. ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది. బ్రాడ్ హాగ్ కొత్త బాల్ తీసుకొని బౌలింగ్ చేసిండు. బౌలింగ్ చేసిన తర్వాత సచిన్ టెండూల్కర్కి బౌలింగ్ చేశాడు. బౌలింగ్ చేస్తే సచిన్ టెండూల్కర్ ఫస్ట్ బాల్కే అవుట్ అయిపోయాడు. సచిన్ టెండూల్కర్ అవుట్ అయిపోయాడు అనండి. సో ఇక బాగా ఎనలేని సంతోషం బ్రాడ్ హాగ్కి. ఆ మ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత బ్రాడ్ హాగ్ సచిన్ టెండూల్కర్ దగ్గరికి వెళ్ళి, మై డియర్ ఫ్రెండ్, మీ యొక్క ఆటోగ్రాఫ్ కావాలి బాల్ మీద, ఎందుకంటే మొట్టమొదటి మ్యాచ్ నాది, మొట్టమొదటి వికెట్ మీదే తీసిన, సో మీరు క్రికెట్ దేవుడు కదా, మీ యొక్క ఆటోగ్రాఫ్ కావాలి అని చెప్పేసి అడుగుతాడనమాట. సో అలా అడిగినప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా ఏ మాత్రం ఆలోచించకుండా సైన్ చేస్తాడు. ఆ బాల్ మీద సైన్ చేసి దాని కింద ఒక స్టేట్మెంట్ రాస్తాడు. దిస్ విల్ నాట్ రిపీట్ అగైన్ ఇన్ యువర్ లైఫ్.
దిస్ విల్ నాట్ రిపీట్ అగైన్ ఇన్ యువర్ లైఫ్. అంటే ఏంటి, నేను జీవితంలో మళ్ళీ నీకు అవుట్ గాను అని చెప్పేసి రాసిండు. సో రాయడం చాలా ఈజీ అండి, మన స్టేట్మెంట్ రాయడం చాలా ఈజీ. మనం కూడా అనుకుంటాం నేను రోజు ఉదయాన్నే లేచి వాకింగ్ చేస్తాను, జనవరి 1st రోజు అనుకుంటాం, జనవరి 2nd రోజు ఆఫ్ చేసేస్తాం మనం, అవునా? సో ఇట్లా నేను రోజు ఒక 1 అవర్ చదువుతాను అని చెప్పేసి అనుకుంటాం, ఒక బుక్ చదువుతాను అని చెప్పేసి అనుకుంటాం, రోజు 1 అవర్ వీడియో ఆన్ చేసుకొని సెషన్ వింటాను అని చెప్పేసి అనుకుంటాం. రాయడం గొప్ప కాదు, చెప్పడం గొప్ప కాదు, దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప. సో సచిన్ టెండూల్కర్ ఏం చేసి అంటే తర్వాత రోజు నుంచి విపరీతంగా స్పిన్ బాల్ వేయించుకోవడం ప్రాక్టీస్ చేయడం, పిచ్చిగా ప్రాక్టీస్ చేసాడు. ఎంత అంటే మళ్ళీ లైఫ్లో 45 టైమ్స్ బ్రాడ్ హాగ్ బౌలింగ్ చేశాడు, సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేశాడు. కానీ 45 మ్యాచ్లు అలా తలబడ్డారు, ఏ ఒక్క రోజు కూడా మళ్ళీసారి ఆ బ్రాడ్ హాగ్ బౌలింగ్లో అతను అవుట్ కాలేదు సచిన్ టెండూల్కర్. అంటే స్టేట్మెంట్ రాయడం అనేది చాలా ఈజీ, కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత కృషి చేయాలి, ఎంత శ్రమించాలో మనం సచిన్ టెండూల్కర్ చూసి నేర్చుకోవచ్చు. అందుకే అతను సచిన్ టెండూల్కర్ క్రికెట్ గాడ్ అయ్యాడు. సో నువ్వు కూడా ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత గొప్ప స్థాయికి మనం చేరుకునే అవకాశం అనేది ఉంటుంది. సో నువ్వు ప్రాక్టీస్ చేయాలి. మనం ఒకరోజు చూస్తాం, 2 రోజులు చూస్తాం, 3 రోజులు చూస్తాం, 4 రోజులు ఆపేస్తాం, అవునండి. ఉసేన్ బోల్ట్ జమైకా స్ప్రింటర్ 100 మీటర్ 100 మీటర్ల పరుగు పందెంలో ఆరితేరినటువంటి వ్యక్తి. అతనికంటే ముందు ఎవరు పోలేరు, ఆ రికార్డ్ అసాధ్యం అన్నమాట. జస్ట్ కన్ను మూసి తెరిచేలోపు 100 మీటర్ల పరుగు పందాన్ని పూర్తి చేస్తాడు అతను. ప్రపంచంలో అంత వేగంగా పరిగెత్తగల వ్యక్తి ఎవరు కూడా లేరు, చిరుతపుల్లాగా పరిగెత్తుతాడని చెప్పేసి అంటాడు. అతను రెండు ఒలింపిక్స్లో, 2 వరుస ఒలింపిక్స్లో 2 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి అతనికి 100 మీటర్స్ పరుగు పందెంలో, అవునా? 2 ఒలింపిక్స్ అంటే దాదాపు 8 ఇయర్స్. ఈ 8 ఇయర్స్లో ఏ ఒక్క రోజు కూడా అతను ఆ టైంకి ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి ఉంటాడు, ఏ ఒక్కరోజు ప్రాక్టీస్ చేయకుండా ఉండలేదు, అవునండి. అలాంటి జస్ట్ ఎన్ని సెకండ్లు అతను పరిగెత్తింది, దాదాపు ఒక 20 సెకండ్లు 30 సెకండ్లో ఉంటుంది, అంటే ఆయన రికార్డ్ సాధించడానికి. కానీ 8 ఇయర్స్ కష్టపడ్డాడు. ఆయన పరిగెత్తింది 20-30 సెకండ్స్, కానీ ప్రాక్టీస్ చేసింది 8 ఇయర్స్, ఏ ఒక్కరోజు గ్యాప్ లేకుండా 8 ఇయర్స్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి అలాంటి మెడల్స్ సంపాదించడంలో, అవునా కదా, ఈజీగా వచ్చేస్తేలే అలాంటి మెడల్స్ అనేటివి. మరొక ముఖ్యమైనటువంటి హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ అనేటువంటి హాకీ క్రీడాకారుడు. అతను ఎక్కడ ప్రాక్టీస్ చేసేవాడు అంటే రైలు పట్టాల మీద హాకీ స్టిక్ పట్టుకొని బాల్ పడకుండా అటు అటు బాల్ కింద పడకుండా ప్రాక్టీస్ చేసేవాడంట. కాబట్టే ఈరోజు ధ్యాన్ చంద్ పేరు మీద ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది ఉంది. హాకీలో స్వర్ణాలు సాధించడం మన బ్రిటిష్ కాలంలో అంటే దానికి కారణం ఏంటంటే కేవలం ధ్యాన్ చంద్. క్రికెట్లో గొప్పవాడైనటువంటి బ్రాడ్మెన్ కూడా ధ్యాన్ చంద్ని మెచ్చుకున్నాడంట. క్రికెట్లో రన్స్ ఎట్లా చేస్తామో హాకీలో అట్లా గోల్స్ చేస్తాడు ధ్యాన్ చంద్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే 1-2 గోల్స్ చేసిన హాకీలో అది తన యొక్క చరిత్రలో రాసుకోవచ్చు ఒక పేజీలో, నేను హాకీ గోల్స్ చేసిన అని చెప్పేసి. అలాంటి హాకీ గేమ్లో ధ్యాన్ చంద్ అనేటువంటి వ్యక్తి దాదాపు 30-40 గోల్స్ చేసినాడు. ఒక హిస్టరీ అన్నమాట ధ్యాన్ చంద్. సో ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటే అలాంటి రికార్డ్స్ నెలకొల్పి ఉంటాడు. ఈరోజు మనం చూస్తున్న అన్ని రికార్డ్స్ అన్ని కూడా వాళ్ళ లైఫ్లో ఒకటే టార్గెట్, ప్రాక్టీస్, నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడమే. ఇక వేరే ఆలోచన ఏమీ లేదు, వేరే విషయాలు ఏమీ లేదు, ఓన్లీ ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీ వన్ పర్ఫెక్ట్. ఇప్పుడు మీరు పబ్లిక్ స్పీకింగ్ చెప్పాలి అంటే ఒక స్పీచ్ రాసుకోవాలి, ఒక 100 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఆ 100 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు చెప్పే సెషన్ అద్భుతంగా ఉంటుంది. కానీ అన్ని రోజులు అంత ప్రాక్టీస్ మనం చేయగలుగుతామా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. అంత డెడికేషన్ తోటి అంటే అంత డిసిప్లిన్ తోటి మనం చేయగలుగుతామా? అందరూ కూడా నేర్చుకుందామని చేయలేరు. ఇంకా చాలామంది వీడియో ఆఫ్ చేసుకున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి డెవలప్ అవుతారు? ఎక్కడి నుంచి మీరు నేర్చుకుంటారు? శ్రీదేవి గారు, నాకు తెలుసండి ఆ కొటేషన్, ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీ వన్ సక్సెస్. జనరల్గా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఉంటుంది. మ్యాన్ అంటే మళ్ళీ ఉమెన్స్ మాకు అనలేదని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతారని ఎవ్రీ వన్ పర్ఫెక్ట్ అని చెప్పడం జరిగింది, అవునండి. సో మనం ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాం? సో ప్రాక్టీస్, ఓన్లీ ప్రాక్టీస్ అండి. నీ సక్సెస్కు ఎవరు కారణం కాదు, కేవలం నువ్వు మాత్రమే కారణం అవుతావు.
నీ ఫెయిల్యూర్కు ఎవరు కారణం కాదు, నువ్వు మాత్రమే కారణం. నువ్వు ఫెయిల్యూర్ అయినావంటే నువ్వు సరిపడినంత ఎఫర్ట్స్ పెట్టలేదని అర్థం, నువ్వు సరిపడినంత ప్రాక్టీస్ చేయలేదని అర్థం. అది ఏదన్నా కానివ్వండి. ఓకేనండి. సో ఓన్లీ మనం చేయాల్సింది మనం ప్రాక్టీస్ ఏంటంటే ఒక స్పీచ్ రాసుకోండి 100 సార్లు మీరు దాని గురించి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. మరి ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేయాలి మన యొక్క స్పీచ్ని? ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేయాలండి? సార్ నేను ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి, నాకు ఎలాంటి పెద్ద పెద్ద స్టేజ్ దొరకదు, మైక్ ఇవ్వరు, నేను ఎక్కడ ప్రాక్టీస్ చేయాలా? ఎక్కడ ప్రాక్టీస్ అంటే మనకు ఒక సోర్స్ ఏంటంటే మన ఇల్లే మన యొక్క అన్ని రకాల అవకాశాలకి కారణం అవుతుందండి. మన ఇంట్లో మీరు పెద్దవాళ్ళు అయితే మ్యారేజ్ అయితే వైఫ్ అయితే హస్బెండ్ అయితే వైఫ్, లేదా పిల్లల్ని కూర్చోబెట్టుకొని చెప్పాలి. వింటారా వాళ్ళు ఎప్పుడన్నా? వైఫ్స్ వింటారా? వింటారండి? బతిమలాడుకోవాలి ఇక మనం చెప్పేది. ప్లీజ్ 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 ఒక్క 5 నిమిషాలు, ఒక్క హాఫ్ అన్ అవర్ నేను చెప్పేది విను కదా. లేదన్నా మిస్టేక్స్ చెప్పు కదా, నువ్వు మిస్టేక్స్ అవటంలో మిస్టేక్స్ వెతికి పెట్టడంలో పర్ఫెక్ట్ కదా అని చెప్పేసి ఒక బతిమలాడండి, ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్. అవునండి. వైఫ్ అయితే హస్బెండ్ పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పండి. అంటే మన మిస్టేక్స్ని వాళ్ళు పర్ఫెక్ట్గా చెప్పగలుగుతారు. అవునండి. మన మిస్టేక్స్ని వాళ్ళు పర్ఫెక్ట్గా చెప్పగలుగుతారు. వీలైతే ప్రాక్టీస్ చేయండి. అలా కాకుంటే మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయండి. ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి మనం? మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయాలి. సో దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ హెసిటేట్ అస్. ఓకే. సో ఫ్రెండ్స్ ముందు మనం మాట్లాడలేము. ఎందుకంటే వాడు చెప్పేది మనం చెప్పేది వాడు వినడు కదా. వాడు వినడు అసలు. ఎందుకు వింటాడు? నువ్వు ఎంత గొప్పడు అనగా, ఎంత మంచి స్పీకర్ అయినా పో మస్తు చెప్పినావు అంటాడు. ఇలాంటి మస్తు నేను ఇప్పటిదాకా మస్తు చూసిన ఇట్లా నువ్వు చెప్పేది అని చెప్పేసి అంటాడు అన్నమాట. అవునా? సో అయినా పర్లేదు, అలా అనాలి మనకు. అలా అంటేనే మళ్ళీ మళ్ళీ చెప్పాలి, మనం అన్న కొద్దీ చెప్పాలి. వాడు ఎంత బాల్ ఏంటండి, బాలు మనం గోడకి ఎంత బలంగా కొడితే అంత బలంగా రివర్స్ వస్తుంది. సో మనం కూడా ఎంత ఇన్సల్ట్ చేస్తే, ఎంత క్రిటిసైజ్ చేస్తే, ఎంత మనల్ని పట్టించుకోకుంటే అంత ఆపోజిట్గా మనం వెళ్ళాలి, మళ్ళీ అంతే బలంతో ముందుకు రావాలి. అవునా? సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయాలండి. సో మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసేది మనకు అన్ని విషయాలు తెలుస్తాయండి. మనం ఏం చేస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, మన ఐ కాంటాక్ట్ ఏంటి, మన యొక్క పెదవులు ఎలా కదులుతున్నాయి, మన మౌత్ ఎలా కదులుతుంది, మన గెస్చర్స్, హ్యాండ్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, మన బాడీ పోచర్ ఎలా ఉంది, నేను ఎలా నిలబడ్డాను, ఏం చేస్తున్నాను, ఎవ్రీథింగ్ మనం ఎలా ఉంటే అలా చూపిస్తుంది మిర్రర్. అందుకే దట్ ఈస్ ద బెస్ట్ ఫ్రెండ్ అనుకోవచ్చు మనం. మిర్రర్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్. ఓకేనండి. మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయాలి. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనల్ని మనం రికార్డ్ చేసుకోవాలి. మన యొక్క వాయిస్ కావచ్చు, మన యొక్క వీడియో రికార్డింగ్ కావచ్చు, రికార్డింగ్ చేసుకొని మనం వినాలి. మన వాయిస్ రికార్డింగ్ వినాలి, మన యొక్క వీడియో రికార్డింగ్ వినాలి. అలా వింటే ఈజీగా మన యొక్క మిస్టేక్స్ అనేటివి, మనం మాట్లాడేటటువంటి పదంలో ఏమైనా తేడాలు ఉన్నాయని చెప్పేసి చాలా ఈజీగా మనకు తెలిసిపోతుంది. సో అందరూ మాట్లాడేటి అవే పదాలండి, అందరు చెప్పేటువంటి అదే విషయాలు, కానీ వాళ్ళు చెప్పే విధానంలో తేడా ఉంటుంది, ఉపయోగించే పదాల్లో తేడా ఉంటుంది, ఆ పదాల కూర్పులో తేడా ఉంటుంది. మీరు ఏదైనా పుస్తకం తీసుకోండి, తెలుగు పుస్తకం, మంచి మోటివేషనల్ బుక్ తీసుకోండి, లేదా మంచి పబ్లిక్ స్పీకింగ్ బుక్ తీసుకోండి. మీకు తెలియని పదాలు ఏమైనా ఉన్నాయేమో చెప్పండి నాకు. ఒక పేజీ తీసుకోండి, మీకు అన్ని తెలిసిన పదాలే ఉంటాయి, కానీ వాటి అరేంజ్మెంట్స్లో తేడా ఉంటుంది. కాబట్టి సబ్జెక్ట్ కూడా అంతే, పబ్లిక్ స్పీకింగ్ స్పీచ్ కూడా అంతే, అంతా అదే, అందరికీ అదే, కానీ మనం రాసుకునే విధానంలో, మనం ప్రజెంట్ చేసే విధానంలో మాత్రమే తేడా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ, నేను చెప్పే పదాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. మీకు తెలియని పదాలు ఏం లేవు, ఇలా కొత్త ఏం లేవు. అవునండి. కానీ చెప్పే ఆ పదాల అమరిక, పదాల కూర్పు కొంచెం తేడా ఉంటుంది. సో అది కొంతమంది ఇంట్రెస్ట్గా ఉంటుంది, కొంతమంది ఏమి ఇంట్రెస్ట్గా ఉండదు. సో ఇంట్రెస్ట్గా ఉండడానికి, ఇంట్రెస్ట్ లేని కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే అది ఇంట్రెస్ట్గా మారుతుంది. అవునండి. మీకు ఒక గొప్ప విషయం చెప్తా, గొప్ప వ్యక్తి గురించి చెప్తా. ప్రాచీన కాలంలో గ్రీకు దేశంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి ఒకతున్నాడు, ఒక అద్భుతమైనటువంటి ఉపన్యాసకుడు అనమాట, మంచి వక్త. సో అతను చిన్నతనంలోనే, కేవలం 7 years టైంలోనే వాళ్ళ అమ్మ నాన్న చనిపోవడం జరిగింది. వాళ్ళ బంధువులు వాళ్ళని తీసుకెళ్ళి కొద్ది రోజులు ఉంచుకొని అతని యొక్క ఆస్తిని అంతా లాగేసుకొని వాళ్ళని బయటకు పంపించడం జరిగింది. తర్వాత కోట్ల చుట్టూ తిరిగి తర్వాత సాధించుకున్నాడు అనుకోండి. ఆ తర్వాత విషయం, అతనికి నత్తి ఉండేదండి. నత్తి అంటే సరిగా మాట్లాడలేకపోయేవాడు. నత్తి ఉండేది, మొహమాటం ఉండేది, భయం ఉండేది, ఒక వాక్యాన్ని కూడా సరిగా పలకలేకపోయేవాడు. కానీ అతనికి ఒక మంచి వక్త కావాలని చెప్పేసి బలమైనటువంటి కోరిక ఉండేది.
దానికోసం ఏం చేశాడంటే రకరకాలుగా ప్రయత్నం చేశాడు. డాక్టర్ సలహా మేరకు అంటే అలాంటి పరిస్థితులు ఉన్నాయి. 7 ఇయర్స్‌లో తల్లిదండ్రులు పోయిర్రు, ఆస్తి పోయింది. అవునండి. వాళ్ళ మొహమాటము, భయము, నత్తి 10 మంది ముందు సరిగ్గా మాట్లాడలేకపోయేవాడు. సరిగ్గా వాక్యాలను కూడా సరిగ్గా పలకలేకపోయేవాడు. అలాంటి వ్యక్తి డాక్టర్ సలహా మేరకు అతను ఒక గులకరాయి నాలుక కింద పెట్టుకొని గంటలు గంటలు గంభీరంగా, గట్టిగా ప్రాక్టీస్ చేసేవాడంట. సముద్రం దగ్గరికి వెళ్ళి చాలా గట్టిగా అరిచేవాడంట. గట్టిగా ప్రాక్టీస్ చేసేవాడంట. విపరీతంగా అంటే తనకు వీలైనంత నొప్పి కలుగుతున్నా, బాధ అనిపిస్తున్నా, కన్నీళ్ళు వస్తున్నా అతను ఏ మాత్రం ఆపకుండా నాలుక కింద గులకరాయి పెట్టుకొని విపరీతంగా ప్రాక్టీస్ చేసేవాడంట. రోజుకు గంటలు గంటలు ఆ లైబ్రరీలో కూర్చొని కొన్ని వందల వేల పుస్తకాలు చదివాడంట. ఆ విధంగా అతను విద్యా వాచస్పతిగా తయారయ్యాడు. తర్వాత రూమ్లోకి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత రూమ్లోకి వెళ్ళి గొళ్ళెం పెట్టుకొని అద్దం ముందు నిలబడి గట్టిగా గంభీరంగా తన యొక్క శరీరాన్ని చూసుకుంటూ, తన యొక్క గెస్చర్స్, తన యొక్క మూమెంట్స్ అన్ని కూడా చూసుకుంటూ విపరీతంగా సాధన చేశాడంట. అవునండి. అలా సాధన చేసి ప్రాచీన గ్రీకు చరిత్రలోనే ఒక గొప్ప ఉపన్యాసకుడుగా, ఒక మహోన్నత వ్యక్తిగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరంటే డెమస్తనీస్. మీరు చరిత్ర తెలిసిన వాళ్ళకి ఈ పదం తెలిసి ఉంటుంది, డెమస్తనీస్. డెమస్తనీస్ అనే గొప్ప ఉపన్యాసకుడు, ప్రాచీన గ్రీకులో గొప్ప వ్యక్తి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అతను ఒక గొప్ప మహోన్నత వ్యక్తిగా, ఒక మంచి వక్తగా ఎలా అయ్యాడు అంటే కేవలం ప్రాక్టీస్. తనలో ఉన్నటువంటి లోపాలన్నిటిని అధిగమించి, తనలో ఉన్నటువంటి భయాలన్నిటిని పోగొట్టుకొని కేవలం ప్రాక్టీస్ చేయడం ద్వారా మాత్రమే అతను గొప్ప వ్యక్తిగా ఇప్పటికి మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఎవరు అతను? డెమస్తనీస్. సో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వ్యక్తి అంత గొప్పగా మాట్లాడి ఒక మంచి ఆదర్శమైన వ్యక్తిగా తయారైనప్పుడు ఎలాంటి లోపాలు లేనటువంటి మనం ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఎక్కువ మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో దీనికి కారణం ఏంటి? 4 రోజుల్లో మనం వదిలేయద్దు, 5 రోజుల్లో వదిలేయద్దు. దాన్ని ఒక అలవాటుగా మార్చుకొని లైఫ్ లాంగ్ అదే చేస్తూ ఉన్నట్లయితే ఒక 10 ఏళ్ళకో, 15 ఏళ్ళకో, 20 ఏళ్ళకో, 30 ఏళ్ళకో అలాంటి సక్సెస్ మనకు వస్తుంది. ఓకేనండి. సో అలా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మన యొక్క స్పీచ్ అనేది అద్భుతంగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పేసినాం. ప్రాక్టీస్ విజువలైజేషన్ టెక్నిక్ అంటే మనల్ని మనం బాగా చెప్తున్నట్టుగా ఊహించుకోవడం. రికార్డ్ యువర్ వాయిస్, లిజన్ కేర్ఫుల్లీ, చాలా విషయాలు జాగ్రత్తగా వినండి. తర్వాత విజువలైజ్ అవుట్పుట్, మనం ఎలా చెప్తున్నామో మనం దాన్ని మనమే బాగా చెప్తున్నట్టుగా మనల్ని మనమే ఊహించుకోవడం. రికార్డ్ ఏ వీడియో. మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, మన ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, మంచి సబ్జెక్ట్ అంతా ప్రిపేర్ అయినాం. అవునండి. స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి? అమ్మ చాలా టైం అయిందమ్మా, చెప్పాలా? కంటిన్యూ చేయాలా? ఆడియన్స్కి అడుగుదాం. ఓకే అండి, మీరు కంటిన్యూ చేయాలంటే ఓకే అని చెప్పేసి చాట్ బాక్స్లో పెట్టండి. ఓకే అయితే కంటిన్యూ చేస్తా, లేకుంటే ఒక 5 నిమిషాలు క్లోజ్ చేస్తా. ఎవరు పెట్టట్లేదు అంటే ఓకే, థమ్స్ అప్ పెట్టారా? ఓకే, రైట్. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. సో ఏబిసిడి టెక్నిక్ అనేది ఫాలో కావాలండి. ఏబిసిడి టెక్నిక్ అంటే ఏంటి? ఫస్ట్ ఏ అంటే అటైర్, అట్రాక్షన్. అంటే మనము ఫస్ట్ మనల్ని చూడగానే, స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు మనం చూడగానే అరే వీడేదో చెప్తాడానికి వచ్చిండు, వీడు కొత్తగా ఉన్నాడు, జర కొత్త కనబడుతున్నాడు, ఖచ్చితంగా వీడు ఏదో కూడా చెప్తాడు, మనలాగా లేడు, వీడు కొంచెం పెద్దగా గొప్పగా ఉన్నాడు, అతని యొక్క డ్రెస్ ఏం చూసి అట్లా గుర్తుపట్టాలి వాళ్ళు, అనుకోవాలి వాళ్ళు. అరే లేకుంటే మనం కూడా వాళ్ళలాగానే సాధారణంగా స్టేజ్ మీదకి వెళ్ళాం అనుకోండి, మనల్ని పట్టించుకోవాలి, ఎవ్వరు కూడా మనం చెప్పేది వినరు. అవునండి. మనం వెళ్ళడమే చాలా ఖతర్నాక్గా మంచి కాస్ట్లీ డ్రెస్లని కాదు, ఒక బ్లేజర్, మన స్పీకర్గా మనం కావాలి అనుకుంటే ఒక మంచి బ్లేజర్ వేసుకోవాలి, మంచి డ్రెస్ వేసుకోవాలి, టక్ వేసుకోవాలి, షూస్ వేసుకోవాలి. సో దానికి తగ్గట్టుగా అటైర్ అనేది బాగుండాలి. ఎప్పుడైతే అటైర్ బాగుంటుందో వాళ్ళ యొక్క అటెన్షన్ అనేది మన మీద ఉంటుంది. సో మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు చెప్తే వాళ్ళు వినడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ అట్రాక్షన్. అవునండి. సో మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే క్యారీ యువర్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఎప్పుడు కూడా మీ యొక్క స్మైల్ని మీరు మీ ఫేస్ మీద క్యారీ చేస్తూ ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే బాడీ లాంగ్వేజ్లో ఫస్ట్ వన్ ఏంటంటే స్మైలే అండి. ఆ స్మైల్ చూసి అందరూ మనల్ని ఇష్టపడడానికి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు ఎందుకు ఎక్కువ నచ్చుతారట మనకు? కేవలం వాళ్ళ నవ్వు కారణంగానే మనకు నచ్చుతారట. చిన్నపిల్లలు దాదాపు రోజుకు 300 నుంచి 400 సార్లు నవ్వుతారట.
టీనేజ్ పిల్లలు ఓన్లీ 17 టైమ్స్ మాత్రమే నవ్వుతారట. అదే ఇక కొన్ని బాధ్యతలు వచ్చి పెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత ఫోటోగ్రాఫర్ ప్లీజ్ అంటే స్మైల్ ప్లీజ్ అంటే తప్ప నవ్వడం లేదంట. సో అలా ఉందన్నమాట పరిస్థితి. సో వీ హ్యావ్ టు క్యారీ స్మైల్ ఆన్ అవర్ ఫేసెస్ ఆల్వేస్ యాజ్ ఎ స్పీకర్ ఆర్ యాజ్ ఎ ట్రైనర్. సో నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్. ABCDలో B ఫర్ బాడీ లాంగ్వేజ్. సో ఈ బాడీ లాంగ్వేజ్ క్లాస్ గురించి మీకు సపరేట్గా ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి? మన యొక్క పైనుంచి కింది వరకు నఖశిఖ పర్యంతం అంటాం. పైనుంచి కింది వరకు ఒక మంచి గెస్చర్స్ కానీ, మంచి పోస్చర్ కానీ, మనం నిలబడే విధానం కానీ, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, మన ఐ కాంటాక్ట్ కానీ, ఇవన్నీ కూడా బాడీ లాంగ్వేజ్ కిందకి వస్తాయి. సో అది మనం ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. మనం ఏదైతే చెప్తున్నామో దానికి తగ్గట్టుగా మన మూమెంట్స్ ఉండాలి. కానీ మనం చెప్పేది ఒకటి, మన యొక్క మూమెంట్స్ డిఫరెంట్ ఉన్నాయి అనుకోండి, ఈ ఆడియన్స్ ఈజీగా పసగట్టేస్తారు. అవునండి. సో అలా బాడీ లాంగ్వేజ్ అనేది కొంతవరకు మనం మెయింటైన్ చేయాలి. దానికి సంబంధించిన కంప్లీట్ సెషన్ మీకు ఉంటుంది ఒకటి. నెక్స్ట్ C ఫర్ కంటెంట్. సో ఈ కంటెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పాం కదా, కలెక్షన్ ఆఫ్ కంటెంట్, ఫిల్టరేషన్ ఆఫ్ కంటెంట్, అరేంజ్మెంట్ ఆఫ్ కంటెంట్. సో ప్రాక్టీస్, దాన్ని ప్రాక్టీస్ చేసి మనం కంటెంట్ అనేది వాళ్ళకు బాగా చెప్పగలగాలి. నెక్స్ట్ D ఫర్ డైరెక్షన్. మనం చెప్పిన తర్వాత, సెషన్ చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి ఇంటికి పోయి, అంటే నువ్వు ఏం చెప్పినావు ఇప్పటి వరకు, వాళ్ళు ఇంటికి పోయి ఏం చెప్పాలో వాళ్ళకి యాక్షన్ ప్లాన్ అనేది మనం ఇవ్వగలగాలి. ఈరోజు వెళ్ళిన తర్వాత మీరు ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు దాన్ని ఫాలో కావాలి. అవునండి. సో దట్ ఈస్ కాల్డ్ డైరెక్షన్. E ఫర్ ఎవాల్యూషన్. మన క్లాస్ అంతా చెప్పిన తర్వాత, సబ్జెక్ట్ చెప్పిన తర్వాత, స్పీచ్ ఇచ్చిన తర్వాత మనకు మనం ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. నేను ఎంతవరకు ఈరోజు న్యాయం చేశాను, ఎంతవరకు బాగా చెప్పాను, ఏ విషయాలు బాగా చెప్పాను, ఇంకా ఏ విషయాలు నేను మెరుగుపరచుకోవాలి, ఇంకా ఏ విషయాలు నేను ఇంకా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది అని మనకు మనమే అనాలిసిస్ చేసుకోవాలి. ఒక నోట్స్లో రాసుకోవాలి. ఆ బాగాలేని విషయం కూడా గుర్తుంటుందని మనం అనుకుంటాం, మనకు గుర్తుండదు, మనం ఒక నోట్స్లో రాసుకోవాలి. తర్వాత మనకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి అడగాలి, మన అక్కడ ఉన్నటువంటి మెంటర్స్ కానీ, ఇంకా మనకంటే పై స్థాయి వ్యక్తులకు కానీ మనం అడిగి మన యొక్క లోపాలను తెలుసుకొని మనం దాన్ని సవరించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎవరైతే తన లోపాలు తాను తెలుసుకొని లేదా ఇతరుల ద్వారా తెలుసుకొని దాన్ని కరెక్ట్ చేసుకుంటాడో తొందరగా ఆ యొక్క కరెక్షన్స్ అనేవి చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ABCDE. A ఫర్ అటైర్ ఆర్ అట్రాక్షన్, B ఫర్ బాడీ లాంగ్వేజ్, C ఫర్ కంటెంట్, D ఫర్ డైరెక్షన్, E ఫర్ ఎవల్యూషన్. సో లాస్ట్ ఒక స్లైడ్ ఉంది, అది చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ ఫియర్ అంటే ఏం కనబడిందండి? ఫియర్ అంటే ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏమైంది? సో ఇవన్నీ మీరు తెలుసుకున్న తర్వాత ఫియర్ ఎందుకు వస్తుందో మనం తెలుసుకున్నాం. ఫియర్ వస్తే ఎలా మన బాడీ, మనం సైకలాజికల్గా ఏ విధమైనటువంటి చేంజెస్ వస్తాయో మనం తెలుసుకున్నాం. సో అలాంటి ఫియర్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలో తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఫియర్ ఓవర్కమ్ చేసిన తర్వాత ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. మనం ఏదైనా సరే గట్టిగా ఫేస్ చేయాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఖచ్చితంగా వాటి సరైనటువంటి పరిష్కారం వెతికే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప మన సమస్య గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. మరియు గెలుపొందడానికి మనం ప్రయత్నం చేయాలి. ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. సో ఇక్కడ చూడండి, ఈ లాస్ట్ ఇమేజ్ వచ్చేసరికి ఏమని చూడండి, బ్రేక్ ద రూల్, మేక్ ద రూల్ అండ్ రూల్ ద వరల్డ్. బ్రేక్ ద రూల్, మేక్ ద రూల్ అండ్ రూల్ ద వరల్డ్. చూడండి, మనం ఎలా ఉన్నా సరే, మనం పొట్టిగా ఉన్నా, పొడువుగా ఉన్నా, సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, మనకి ఎలాంటి అంటే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, సో నీలో కనుక ఫియర్ తీసేస్తే నిన్ను నువ్వు అద్దంలో ఒక మంచి రాజుగా ఊహించుకోవచ్చు. అవునండి. సో అలాంటి యాటిట్యూడ్ కనుక మనం కలిగి ఉన్నట్లయితే we can rule the world. So thank you so much, my dear friends. This is Nakka Naveen about stage fear. The session is over. Thank you so much everyone. Thank you all of you. Come on, host istana.